Hello dear learners, welcome to our mathematics channel. సో ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పోలినామియల్స్ చాప్టర్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 3.2లోని సెకండ్ హాఫ్ పార్ట్ని నేర్చుకోబోతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనేవి ఈ పార్ట్లో ఉన్నాయి. సో తెలుగు వివరణతో ఎప్పటిలాగే మనం నేర్చుకుందాం. సో దిస్ వీడియో కంటెంట్స్ ద ఫాలోయింగ్. ఇందులో ఉండేటువంటి అంశాలు ఒకసారి చూడండి. మొదటిగా జీరోస్ ఆఫ్ పోలినామియల్స్ త్రూ గ్రాఫ్ ను ఉపయోగించి జీరోస్ ఎలా కనుక్కుంటాం అనేది ఒకసారి రీకాల్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని గ్రాఫ్ రిలేటెడ్ కాబట్టి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2లో మనకి మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ 3 and 4. 3లో మొత్తం 5 రోమన్ నంబర్స్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటితో పాటు 4th ప్రాబ్లం కూడా. మొత్తం ఈ 6 ప్రాబ్లమ్స్ ని ఇందులో మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ చాప్టర్ కి సంబంధించి లేదా అంతకుముందు చాప్టర్స్ యొక్క ప్రీవియస్ టాపిక్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. వాటిని చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్దాం. మొదటిగా ప్రాబ్లమ్స్ చేయబోయే ముందు అబ్టైనింగ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫ్రమ్ ద గ్రాఫ్. మనం ఇప్పుడు గతంలో నేర్చుకున్న దాన్ని ఒకసారి రీకాల్ చేస్తున్నాం చూడండి. అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈ రూపంలో ఉండేది. ద జీరోస్ ఆఫ్ ax² + bx + c ఆర్ ద x కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ ద పారాబోలా రిప్రజెంటింగ్ y = ax² + bx + c intersects the x-axis. అంటే మనకి ఇచ్చే ఈక్వేషన్ కి ముందు ప్రాబ్లమ్స్ ఈ రూపంలో ఉంటుంది. ఏదో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, దాని మొత్తాన్ని మనం y గా తీసుకుంటాం లేదా p ఆఫ్ x అని ప్రాబ్లంలో ఉంటుంది. x బదులు డిఫరెంట్ వాల్యూస్ తీసుకుని ఈ y విలువను కనుక్కుని మనం గ్రాఫ్ గీసినట్లయితే x యాక్సిస్ ని అది ఎక్కడైతే కట్ చేస్తుందో, పారాబోలా షేప్ అంటాం కదా, ఇవన్నీ పారాబోలా షేప్స్. పారాబోలా షేప్ అనేది x యాక్సిస్ ని ఎన్ని చోట్ల కట్ చేస్తే అన్ని జీరో వాల్యూస్ ఉంటాయి. ఎక్కడెక్కడ కట్ చేస్తుందో ఆ x వాల్యూస్ అన్ని కూడా జీరో వాల్యూస్ అవుతాయి. ఈ సందర్భంలో మనకి మొత్తం ఒక 3 కేసెస్ అరైజ్ అవుతాయి. చూడండి. కేస్ 1 2 జీరో వాల్యూస్ కలిగి ఉండటం. క్వాడ్రాటిక్ కాబట్టి మాక్సిమం 2 జీరో వాల్యూస్ ఉంటాయి. అంటే ఎప్పుడు ఇది గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. మనం కొన్ని గ్రాఫ్స్ గీసినప్పుడు ఈ విధంగా రెండు చోట్ల x యాక్సిస్ ని టచ్ అవుతూ వెళ్తుంది. రెండు చోట్ల కట్ చేస్తే 2 జీరో వాల్యూస్ ఉన్నాయి అని అర్థం. సో ఇది ఒక సందర్భం. నెక్స్ట్ ఓన్లీ 1 జీరో వాల్యూ. when graph touches the x-axis at exactly 1 point. అంటే కేవలం ఇలా ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతూ x-axis ని కనుక ఈ పారాబోలా షేప్ వెళ్ళినట్లయితే మనం గీసే గ్రాఫ్ ఓన్లీ 1 జీరో వాల్యూ ఉంది అని రాస్తాం. ఆ ప్లేస్ లో x ఎంత ఉంటే అది రాస్తాం. ఇక నో జీరో వాల్యూ అనే సందర్భం, అసలు జీరో వాల్యూ లేని పోలినామియల్స్ కూడా ఉంటాయి. దెన్ గ్రాఫ్ డస్ నాట్ కట్ ద x-axis at any point. చూడండి, ఇక్కడ x-axis ఉంటే గ్రాఫ్ దాన్ని కట్ చేయకుండా ఇలా పై భాగంలో కానీ అడుగు భాగంలో కానీ ఎక్కడైనా అసలు దానితో సంబంధం లేకుండా టచ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. మనకి ఈ మూడు సందర్భాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం చేయబోయే వాటిలో ఉంటాయి. సో ఎనీహౌ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ హ్యాస్ అట్ మోస్ట్ 2 జీరో వాల్యూస్. అంటే మొత్తానికి అత్యధికంగా 2 జీరో వాల్యూస్ మాత్రం మనకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ పారాబోలా షేప్ కి లైన్ ని కలిస్తే రెండు చోట్ల లేదా ఒక ప్లేస్ లో లేదా అసలు కట్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ ని మనకి ఎక్సర్సైజ్ 3.2లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. సో 3.2 ఎక్సర్సైజ్ లోని పార్ట్ 2లో మనం ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ పార్ట్ 1లో చేసాం. థర్డ్ ప్రాబ్లం నుంచి ఇప్పుడు చేస్తున్నాం. థర్డ్ ప్రాబ్లంలో రోమన్ నెంబర్స్ ఇవ్వబడతాయి మొత్తం 1 to 5. సో క్వశ్చన్ చూడండి. డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద గివెన్ పోలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్. ముందుగా ఇచ్చిన పోలినామియల్ తీసుకుని p ఆఫ్ x అంటే x² - x - 12, దాన్నే ఇక్కడ నేను నోట్ చేశాను చూడండి. దాన్నే y అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇవంతా x లో ఉంటుంది కాబట్టి పోలినామియల్ గ్రాఫ్ గీయాలంటే y వాల్యూ కావాలి. సో పోలినామియల్ యొక్క టోటల్ వాల్యూనే మనం y గా తీసుకుంటాం. సో y అన్నా p ఆఫ్ x అన్నా ఇక్కడ మన దృష్టిలో ఒకటే. దాన్ని బట్టి ఈ గ్రాఫ్ గీచిన తర్వాత ఏం చేయాలి? ఫైండ్ ద జీరోస్ అంటున్నాడు. దాని నుంచి జీరో వాల్యూస్ అంతా కూడా గ్రాఫ్ ద్వారా చెప్పగలిగితే మనం చెప్పాలి. అదేవిధంగా జస్టిఫై ద ఆన్సర్స్. ఆ వచ్చిన జీరో వాల్యూస్ మనం ఎలా జస్టిఫై చేస్తాం, ఒకసారి వాటిని వెరిఫై చేసుకోవడం కరెక్టా కాదా అనేది, లేదా వాటిని మరో రూపంలో మనం ఎలా జీరో వాల్యూస్ గా ఆ గ్రాఫ్ గీచిన కరెక్ట్ అయింది అనేది జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మొత్తం ఇందులో అందుకే 3 భాగాలు. మొట్టమొదటిగా ఒక టేబుల్ ని గ్రాఫ్ తయారు చేయడం కోసం పాయింట్స్ ని ఫామ్ చేసుకోవడం, ఆ తర్వాత డ్రా ద గ్రాఫ్ ని గీయడం, దాని నుంచి జీరో వాల్యూస్ కనుక్కోవడం, ఫైనల్ గా జస్టిఫై చేయడం. ఇలా 3 భాగాలుగా ప్రతి ప్రాబ్లం ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ గా ఇంపార్టెంట్ కనుక ముందుగా ఎలా చేస్తున్నాం చూడండి. ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేసుకున్న తర్వాత ఈ టేబుల్ ని జాగ్రత్తగా గమనించినట్లయితే డైరెక్ట్ గా పాయింట్స్ తీసేసుకోవడం కాకుండా, ఎందుకంటే ఇవి కొంచెం క్యాలిక్యులేషన్ పర్పస్ లో కొంత చేయగలిగేవి కాబట్టి x వాల్యూ ముందు తీసుకున్నాం. ఇప్పుడు టేబుల్ ని జాగ్రత్తగా గమనిస్తే నేను సుమారు కొన్ని పాయింట్స్ తీసుకోవడానికి వీలుగా కొన్ని కాలమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ 1 2 3 4 5 6 ఇక్కడైతే 8 వదిలేసాం. అంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి మీకు వీలైన ఎక్కువ చూపించాలనే ఉద్దేశంతో 8 పాయింట్స్ కి గ్యాప్ వదిలాం. ఇలాంటిది మన ఎగ్జాంపుల్ లో కూడా చూసాం. x వాల్యూ ఫస్ట్ తీసుకుంటాం మన ఇష్టం. x తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? ఇక్కడ ఉన్న ఆర్డర్ లో చేస్తాం చూడండి. అంటే x బదులు అక్కడ నెంబర్ ని సబ్స్టిట్యూట్ డైరెక్ట్ గా చేయకుండా మొత్తం
ఎక్స్ స్క్వేర్ మాత్రమే ఎంత అయిందో ఒక కాలం. నెక్స్ట్ ఏముంది మైనస్ ఎక్స్, సో మైనస్ ఎక్స్ కోసం ఒక కాలం రాసాం. నెక్స్ట్ ఏం చేయాలి, -12 చేయాలి. -12 అంతా ఒక లైన్లో చేసే విధంగా -12 వదిలేసాం. ఈ 3 కాలమ్స్లో వచ్చిన దాని యొక్క టోటల్ ఎంత అయిందో అది ఫైనల్గా y వాల్యూ అవుతుంది. ఎందువల్ల y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఇది y వాల్యూ అవుతుంది. మనం తీసుకున్న x వాల్యూకి y వాల్యూ ఎక్కడ వస్తుంది, టోటల్గా దాన్ని కలిపి పాయింట్గా రాస్తాం. ఇలా ఎన్ని పాయింట్స్ వస్తాయి, ఈ పాయింట్స్ అన్నిటిని నెక్స్ట్ గ్రాఫ్లో ప్లాట్ చేస్తాం. సో ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాం, ఎక్స్కి డిఫరెంట్ వాల్యూస్ని మనం తీసుకుందాం. సో ముందుగా మనం ఇక్కడ ఎక్స్ వాల్యూస్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సపోజ్ స్టార్ట్ చేయడం మనం 0తో స్టార్ట్ చేద్దాం. ఎలాగో వాల్యూస్ తీసుకునేటప్పుడు 0 నుంచి సరౌండింగ్లో ఇంటీజర్స్ 1 2 3లు -1 -2లు ఇలాంటి వాటినే తీసుకుంటాం కాబట్టి ముందుగా ఈజీగా ఉండడానికి 0. సో ఇప్పుడు మన ఉద్దేశం ఏమిటి, ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఈ టోటల్గా ఎంత అవుతుందో అదే y వాల్యూ. మొత్తం ఒక చోట పక్కన రఫ్గా సబ్స్టిట్యూట్ చేయకుండా నేరుగా ఈ టేబుల్లోనే సబ్స్టిట్యూషన్ అయిపోతుంది. చూడండి ముందు ఏం చేయాలా, 0ని తీసుకెళ్ళి ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, సో 0 స్క్వేర్ ఈజ్ 0. ఎందువల్ల 0 పవర్ ఎనీథింగ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏముంది మైనస్ ఎక్స్, ఎక్స్ 0 అయితే మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది, దానికి ముందు మైనస్ పెట్టినా కూడా ఏమీ తేడా రాదు, 0ఏ. నెక్స్ట్ ఏముంది -12, -12 అనేది అది కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏ ఎక్స్ ఉన్నా సరే ఇక్కడ రాయాల్సింది -12. ఓ రకంగా ఈ -12 అన్ని కాలమ్స్లో కూడా మనం రాసేసుకోవచ్చు. -12 అంటే అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూలోంచి 12 మైనస్ చేయాలి కాబట్టి ఇది మనం పైన ఎక్స్ వాల్యూ ఏ నెంబర్ తీసుకున్నా సరే ఈ రెండు చేసిన తర్వాత -12 చేసి టోటల్గా y వాల్యూ ఇక్కడ రాస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ మూడిటి యొక్క టోటల్ y అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాని టోటల్నే మనం y గా తీసుకున్నాం చూడండి. ఎందువల్ల ఇక్కడ కనిపిస్తుంది p ఆఫ్ x మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. సో ఈ 3 లైన్స్లో వచ్చిన నెంబర్స్ మనం సింబల్స్తో సహా ఇక్కడ తీసేసుకున్నాం కాబట్టి మైనస్ ఉన్నా సరే ఇందులో పెట్టాం కనుక ఈ టోటల్ ఇక్కడ వేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ప్రాబ్లంకి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు ఆటోమేటిక్గా వేయగలుగుతారు. సో మొట్టమొదటి చూడండి ఈ టోటల్ ఎంత, ఈ మూడిటి యొక్క టోటల్ ఎంత వచ్చింది చూడండి, కేవలం -12 జీరోస్ కాబట్టి. సో ఇక్కడ y వాల్యూ -12. దీన్నే ఇప్పుడు మనం ఎలా చేస్తాం, పాయింట్గా మెన్షన్ చేస్తాం. అంటే ఫస్ట్ x వాల్యూ ఫైనల్గా వచ్చిన y వాల్యూ మాత్రం మనకు కావాలి. మధ్యలో అనేది మనకు కేవలం క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి x 0 అయితే y వాల్యూ -12 అవుతుంది పోలినామియల్లో. సో దాన్నే మనం పాయింట్గా ఎలా చూపిస్తాం, ఒక ఆర్డర్డ్ పెయిర్గా బ్రాకెట్లో 0, -12. ఇది మనం గ్రాఫ్లో గుర్తించాల్సిన పాయింట్స్లో మొట్టమొదటిది మనం తీసుకున్న వాటిలో ఒకటి అనమాట. ఓకే, ఇప్పుడు x 0 అయితే y -12 అని మనకు తెలిసింది. దేనివల్ల ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. ఇలా ప్రతి వాల్యూకి కూడా y వాల్యూ కనుక్కుంటూ పాయింట్స్ అన్ని ముందు రాస్తాం. సో 0 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాల్యూ నేను 1 తీసుకుంటున్నాను. సో ఫస్ట్ 1 స్క్వేర్ అంటే ఎంత, 1. నెక్స్ట్ -x అంటే -1. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏముంది మనకి -12 ఉంది. సో ఈ మూడిటి యొక్క టోటల్ మళ్ళీ 1 క్యాన్సిల్ అయిపోతాయి టోటల్ చేసేటప్పుడు. మిగిలింది ఎంత ఉంటుంది, మళ్ళీ -12 వచ్చింది దీనికి కూడా. సో సెకండ్ పాయింట్ ఈజ్ 1, -12. మనం పాయింట్స్ రాసేది చూడండి x, y ఈ విధంగా రాస్తున్నాం. ఇక నెక్స్ట్ పాయింట్ అంటే ఇవి క్రమంగా దగ్గరగా మన ఉన్న ఇంటీజర్సే తీసుకుంటాం 2. సో ఫస్ట్ ఏముంది x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అనమాట. 2 స్క్వేర్ చేస్తే ఇక్కడ వచ్చేది ఎంత, 4. నెక్స్ట్ ఏముంది -x అంటే దీనికి ముందు మైనస్ పెట్టాలి. సో ఇక్కడ వచ్చేది -2. ఇప్పుడు ఈ మూడిటి టోటల్ అంటే 4 -2 -12. మైనస్లో చూడండి 14 వచ్చింది, ప్లస్లో 4 ఉంది కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఎంత మిగులుతుంది, మైనస్ ఎక్కువ ఉంది, -10. సో 2, -10 ఇస్ ద నెక్స్ట్ పాయింట్. చూసారు కదా, x బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం చివరికి ఎంత అయింది, -10. దాన్ని విడివిడిగా పక్కన చేయకుండా మనం ఒకే కాలంలో పూర్తి చేసేస్తాం. ఇలా చేయడం కొంత ఈజీగా ఉంటుంది. x స్క్వేర్ ఒక చోట చేస్తున్నాం, -x ఒకటే రాస్తున్నాం, -12 ఒక చోట రాసి ఈ 3 కాలమ్స్లో వచ్చిన సింబల్స్ని బట్టి టోటల్ ఎంత అయిందో ఇక్కడ రాస్తున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి, మళ్ళీ 3 తీసుకుందాం. 1 2 అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక నెంబర్ 3. ఎందువల్ల ఇన్ని పాయింట్స్ తీసుకోవాలంటే మేము ఎంతమంది చెప్పుకున్నాం, ఇది పారాబోలా షేప్. స్క్వేర్స్ ఉన్నప్పుడు లైన్ కాదు, లైన్గా వస్తే మనం 2 or 3 పాయింట్స్ చాలు. బట్ పారాబోలా షేప్ అన్నప్పుడు కనీసం అట్లీస్ట్ ఒక 5 6 అబోవ్ పాయింట్స్ తీసుకుంటే తప్ప కర్వ్ షేప్ మనకి ఐడియా రాదు. అందుకే ఇక్కడ వీలైనన్ని అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ పాయింట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో 3 తీసుకోండి, x స్క్వేర్ ఎంత అవుతుంది, సో 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. సో ఫస్ట్ కాలంలో 9. నెక్స్ట్ -x అంటే దీనికి ముందు మైనస్ పెట్టండి. సో ఇక్కడ ఎంత, -3. ఇప్పుడు ఈ మూడిటి యొక్క టోటల్ కాబట్టి ఇక్కడ మైనస్లో చూడండి 15 వచ్చింది, ప్లస్లో 9 ఉంది కనుక 15 మైనస్ ఎక్కువ ఉంది. సో ఫైనల్గా ఎంత ఎక్కువ ఉంది, 9 - 15 అంటే -6. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ 3, -6. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక నెంబర్ కూడా, అంటే ఇవి రాను వాల్యూస్ తగ్గుతూ మైనస్ దగ్గరగా వస్తుంది కాబట్టి ఇంకొక వాల్యూ కూడా తీసుకుందాం మన అవగాహన కోసం, 4. సో ఇప్పుడు x వాల్యూ 4 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ వాల్యూ 16. నెక్స్ట్
మైనస్ ఎక్స్ అన్నాం, అంటే ఎక్స్కి ముందు మైనస్ పెట్టండి, 4కి ముందు మైనస్ పెడితే -4, ఆ నెక్స్ట్ ఆల్రెడీ -12 ఉంది కనుక ఈ మూడిటి యొక్క టోటల్ చూడండి, మైనస్ టోటల్ కూడా 16 అయింది. 4, 12, 16, -16 + 16 క్యాన్సిల్ అయ్యి ఈ టేబుల్ ఇక్కడ ఎంత వచ్చింది 0. సో ఫైనల్ గా పాయింట్ ఈస్ 4,0. ఇలా జీరో వాల్యూ టేబుల్లోనే మనకున్న అంకెల్లో రావడం అనేది మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ప్రాబ్లం చేసేటప్పుడు. ఎందువల్లంటే ఆల్రెడీ జీరో వాల్యూ టేబుల్లోనే గుర్తించగలుగుతాం. మనం గ్రాఫ్ గీచినప్పటికీ గీయక ముందే జీరో వాల్యూ ఒకటి ఇక్కడ తెలిసిపోయింది చూడండి. నెక్స్ట్ ఇప్పటికే పాజిటివ్ వాల్యూస్ చాలా తీసుకున్నాం కాబట్టి ఈసారి నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం కొన్ని, అవి కూడా ఎందుకంటే పారాబోలా కొంత రెండు వైపులా వస్తుంది కనుక -1 అనేది ఈసారి తీసుకుందాం. 1 2 3 4 అయిపోయాయి, -1 1కి వచ్చినట్టుగానే ఉంటాయి వాల్యూస్. ఏం తేడా వస్తుంది, ఈ సింబల్ మారేది ఒకటే తేడా వస్తుంది. ఎందుకంటే స్క్వేర్ చేసినప్పుడు 1కి స్క్వేర్ అయినా -1 స్క్వేర్ అయినా ఒకటే, -1 ఈజ్ ఆల్సో 1. బట్ -x అంటే మైనస్ ఆఫ్ మైనస్ వచ్చినట్టు, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, దానికి ముందు -x పెడుతున్నాం కాబట్టి ఇది మళ్ళీ +1 అవుతుంది. సో ఈ మూడిటి యొక్క టోటల్ చూడండి, ఇక్కడికి 2 -12 కాబట్టి ఇక్కడ మైనస్ అనేది ఎక్కువ మిగిలింది, -10. సో -1 x తీసుకుంటే -10 y వాల్యూ. మరొక నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్ -2 తీసుకుందాం. -2ని స్క్వేర్ చేస్తే ఇక్కడ వచ్చేది, స్క్వేర్ చేసినప్పుడు మాత్రం పాజిటివ్ 4 వస్తుంది. -2కి ముందు మైనస్ పెడితే అది +2 అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పట్లాగే 12 ఉంది, 4 2 6 అయ్యాయి, 6 నుంచి 12 తీసాం కాబట్టి ఇక్కడ వచ్చేది -6. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ -2, -6. ఇక ఫైనల్ గా -3 తీసుకుంటున్నాను. -3 తీసుకున్నప్పుడు మళ్ళీ దీని యొక్క స్క్వేర్, మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ కాబట్టి 3 స్క్వేర్ వాల్యూ 9. నెక్స్ట్ -3కి ముందు -x అంటే -3 ఎంత అవుతుంది +3. ఇప్పుడు ఈ టోటల్ చూడండి, ప్లస్ లో డైరెక్ట్ గా 12 వచ్చింది, 9 + 3 12, 12 - 12 చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమైంది ఫైనల్ గా 0 అయిపోయింది. సో ఇక్కడ కూడా ఒక 0 వాల్యూ మనకు వచ్చేసింది అన్నమాట. ఒక రకంగా మనం అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ గీయక ముందే మీకు ఇందులో 0 వాల్యూస్ తెలిసిపోయినట్టు. 4 0 అంటే x 4 అయినప్పుడు టోటల్ y వాల్యూ 0 అయింది, x -3 అయినప్పుడు 0 అయింది. బట్ అయినప్పటికీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయమన్న విధానం ప్రకారం ఏం చేయాలి, గ్రాఫ్ అంతా గీచిన తర్వాత గ్రాఫ్ నుంచి మనం ఈ రెండు 0 వాల్యూస్ ని కూడా గుర్తించినట్లుగా రాస్తాం. దాని యొక్క జస్టిఫికేషన్, ఎందుకు 0 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి రాయొచ్చు, లేదా ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా తీసుకుని రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నేరుగా ఈ పాయింట్స్ అన్ని తీసుకెళ్లి ఇప్పుడు గ్రాఫ్ లో గుర్తిద్దాం. ఇక్కడ నేను ఆల్మోస్ట్ మరి 8 పాయింట్స్ తీసుకున్నాను కాబట్టి ఈ 8 పాయింట్స్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేసి నోట్ చేసుకుంటే ఈ పాయింట్స్ ని గ్రాఫ్ లో మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడ సూటబుల్ స్కేల్ తీసుకుని మనం చూపిస్తాం, వాటిని అన్నిటిని మనం ప్లాట్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మీకు మొత్తం కూడా గ్రాఫ్ లో ఈ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుని కొన్ని నంబర్స్ వేయడం జరిగింది. నెక్స్ట్ మనం గుర్తించాల్సిన పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం స్కేల్ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా తీసుకున్నాం చూడండి, x యాక్సిస్ మీద 1 యూనిట్ మనకు అవసరం కాబట్టి తీసుకున్నాం యాక్చువల్ గా 1 2 3 4 5 -1 -2 ఈ విధంగా. బట్ y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 2 యూనిట్స్ తీసుకోవడం జరిగింది. అందుకే చూడండి 0 తర్వాత 2 4 6 అదేవిధంగా -2 -4 -6 -8 -10 -12. మీకు ఇక్కడ ఉన్న స్క్రీన్ అవైలబిలిటీని నార్మల్ గా మనం గ్రాఫ్ షీట్ చేసేటప్పుడు కూడా బాగా లెందీగా ఉంటే ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఉన్న హైయెస్ట్ వాల్యూని బట్టి స్కేల్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇక్కడ చూడండి -12 వరకు మనకు కావాలి, అంటే y యాక్సిస్ మీద నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ కావాలి కనుక నేను కూడా ఈ స్క్రీన్ మీద ఏం చూపించాను చూడండి, గ్రాఫ్ లో y యాక్సిస్ అప్పర్ పార్ట్ తక్కువ చూపించి లోయర్ పార్ట్ ఎక్కువ చూపించాను. కారణం ఏంటి, మనకి మైనస్ వాల్యూస్ ఎక్కువ కావాలి. ఇక్కడ y లో ఎక్కడ పాజిటివ్ వాల్యూస్ మనకి పెద్దగా లేవు కాబట్టి ఈ గ్రాఫ్ లో కూడా అంతా ఎక్కువ మనకి థర్డ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది తప్ప ఫస్ట్ సెకండ్ లో అంతగా రాదు. అందుకే దాన్ని బట్టి మనం గ్రాఫ్ స్కేల్ ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవడం మంచిది అనమాట. ఇప్పుడు ఇందులో ఈ పాయింట్స్ అన్ని మనం ప్లాట్ చేయాలి. ఇక్కడ మన దాకా మనం టేబుల్లో గుర్తించిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ వాల్యూ అంటే మనకు పోలినామియల్ వాల్యూ ఇది x² - x - 12 అనే ప్రాబ్లం మనం చేస్తున్నాం. సో మొత్తానికి పాయింట్స్ అన్ని మనం ఇప్పటికే రాయడం జరిగింది కాబట్టి ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా 0, -12 x0 y లో -12. సో x0 ఓకే, డైరెక్ట్ y యాక్సిస్ మీద -12 అంటే చూడండి ఇది పాయింట్ మనకి. సో ఫస్ట్ పాయింట్ 0, -12 దాన్ని ఇలా ప్లాట్ చేశాను. అన్ని ముందు ప్లాట్ చేసిన తర్వాత మనం తర్వాత కలుపుతాం. నెక్స్ట్ చూడండి 1, -12 అంటే x లో 1 బట్ y వాల్యూ మాత్రం -12 వచ్చింది. చూడండి 1కి ఎదురుగా y లో -12 అన్నప్పుడు నెక్స్ట్ పాయింట్ మనకి ఈ ప్లేస్ కాబట్టి దాన్ని కూడా ఇలా ఒకసారి, అంటే ఈ చుట్టూ రౌండ్ చేసేది జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం, వాస్తవానికి ఆ పాయింట్ అనేది ఆ ఒక్క ప్లేస్ అవుతుంది. తర్వాత 2 -10 చూడండి x లో 2 y లో -10 ఎక్కడ ఉంది, 2కి -10కి ఎదురుగా ఆ రెండు ఈ వెర్టికల్ హారిజంటల్ కలిసే ప్లేస్ ఇది కాబట్టి ఇది నెక్స్ట్ పాయింట్ మనకి. నెక్స్ట్ 3 -6 x లో 3 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది -6. చూడండి 3 -6 ఈ రెండింటికి ఎదురుగా ఉంది కాబట్టి ఇక్కడ ఇది నెక్స్ట్ పాయింట్ మనకి 3, -6.
4 0. సో ఇక్కడ మనకి ఇక్కడే అర్థమైపోతుంది y 0 అంటే ఇది డైరెక్ట్ గా x యాక్సిస్ మీద పెట్టాలి. 4 0 అంటే x మాత్రమే 4 ఉండాలి, y ఉండకూడదు. కాబట్టి నెక్స్ట్ పాయింట్ డైరెక్ట్ గా ఈ 4 ఉన్న ప్లేస్ లో పెడతాం. ఇది మనకి ఈ పాయింట్ అవుతుంది. అదేవిధంగా మరొక 3 పాయింట్స్ లో మనం తీసుకుందాం. మైనస్ లో కూడా -1 -10. x వాల్యూ -1 అంటే ఇది చూడండి. అప్పుడు y ఎంత వచ్చింది? -10. -1 కి ఎదురుగా -10 అంటే y మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇంకొక పాయింట్ ఇది. మొత్తం మనం గుర్తించినటువంటి 8 పాయింట్స్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాం. తర్వాత -2 -6. x -2 తీసుకున్నప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది? -6. సో చూడండి ఈ ప్లేస్ -2 -6. సో ఈ పాయింట్ ని నెక్స్ట్ హైలైట్ చేస్తున్నాం. తర్వాత ఫైనల్ గా -3 0. ఇది కూడా అంతే. y లేదు, 0. y లేదు అంటే అది ఓన్లీ x యాక్సిస్ పైన ఉంది. x యాక్సిస్ మీద -3 ఎక్కడ ఉందో డైరెక్ట్ గా అక్కడే మనం తీసుకోవాలి. సో ఇది నెక్స్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం వీటిని అబ్జర్వ్ చేస్తే టోటల్ గా ఇవి చూస్తేనే అర్థమవుతుంది. ఒక పారాబోలా షేప్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇదే మనకు ఆ గ్రాఫ్ అన్నమాట. ఇవన్నీ జాయిన్ చేస్తే హ్యాండ్ స్మూత్ కర్వ్ తో, కేవలం ఏమి స్కేల్ తో మనం కలపక్కర్లేదు, డైరెక్ట్ గా మనకి స్లోగా మనం అంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ లేకుండా మామూలు హ్యాండ్ స్మూత్ కర్వ్ తో ఇది కలిపేస్తే ఆటోమేటిక్ గా ఇది మన ఆ గ్రాఫ్ యొక్క పారాబోలా షేప్ అవుతుంది. దాని ఆధారంగా మనం దీనిలోని జీరో వాల్యూస్ ని చెప్పొచ్చు. మొత్తం కూడా ఆ గ్రాఫ్ అనాలిసిస్ కూడా మనం చేయొచ్చు. సో ఈ విధంగా మొత్తం ఈ కర్వ్ను మొత్తాన్ని కలపడం వల్ల చూడండి మనకి పారాబోలా షేప్ వచ్చింది. దీంతో మనకి ఈ గ్రాఫ్ గీయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏం నోటీస్ చేయాలి చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఆల్రెడీ x యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో ఇంటర్సెక్ట్ అవుతుంది. -3 వద్ద, 4 వద్ద. -3 0 ఒక పాయింట్ అండ్ 4 0. ఇదే విషయం ఇంత ముందు ఎప్పుడైతే మనం టేబుల్ తీసుకున్నామో ఆ టేబుల్ దగ్గర మనం మెన్షన్ చేస్తాం. ముందుగా మీకు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు గ్రాఫ్ షీట్ లో రూల్స్ ఉన్న వైపు ఏమో ఇంత ముందు ఉన్న టేబుల్ అంతా వేస్తారు, గ్రాఫ్ షీట్ మీద ఇదంతా చేస్తాం. మళ్ళీ గ్రాఫ్ షీట్ మీద ఈ పార్ట్ కంప్లీట్ అవ్వగానే ఆ రూల్స్ ఉన్న షీట్ లో మళ్ళీ ఏం రాయాలి, మనం కేవలం ఆ టేబుల్ తో ఆపేయకుండా దీని కన్క్లూజన్ రాసి తర్వాత జస్టిఫికేషన్ రాయాలి. ఇప్పుడు అది మనం చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు తీసుకున్నట్టుగా ఆ టేబుల్ ని మనం మెన్షన్ చేసాం, సేమ్ టేబుల్ తో మనం చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇవన్నీ గుర్తించాక నేను ఇక్కడ మ్యాటర్ రాసాను చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ p ఆఫ్ x అంటే ఇక్కడ మనం గీచిన గ్రాఫ్ ఎలా ఉంది? ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్ at 4 0 అండ్ -3 0. ఇక్కడే కనిపిస్తుంది మా విషయం చూడండి. మనం ఇందాక గీచిన గ్రాఫ్ 4 దగ్గర -3 దగ్గర కట్ అయిందని ఇక్కడే తెలుస్తుంది. దెర్ఫోర్ జీరో వాల్యూస్ రాయాలన్నమాట. జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఆర్ ఏమని రాయొచ్చు? ఈ రెండు మనకి జీరో వాల్యూస్ అవుతాయి. ఏంటవి? 4 అండ్ -3. సో 4 -3 అనేటువంటి వాల్యూస్ ఈ ప్రాబ్లం యొక్క జీరో వాల్యూస్ అవుతాయి. మరి క్వశ్చన్ లో జస్టిఫై ద ఆన్సర్స్ అన్నాడు కాబట్టి జస్టిఫికేషన్, ఈ రెండు ఎలా జీరో వాల్యూస్ అయ్యాయి అనేది మరో విధంగా గ్రాఫ్ ద్వారా కాకుండా మనం ఎలా జస్టిఫై చేయొచ్చు అన్నప్పుడు రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ రెండింటిని తీసుకుని సబ్స్టిట్యూట్ చేయడం, బట్ యాక్చువల్లీ అది మనం టేబుల్లోనే చేస్తాం. మనకి 4 తీసుకుంటే ఇదిగో 0 వస్తుందని, -3 తీసుకుంటే టోటల్ 0 వస్తుందని మనకు ఆల్రెడీ ఇందులోనే జస్టిఫికేషన్ అయిపోయినట్టు ఒక రకంగా. అయినా సరే మరొక పద్ధతి మనకు ఉంది కనుక ఏం చేస్తాం, ఈ ఇచ్చిన పోలినామియల్ తీసుకుని ఫ్యాక్టరైజేషన్ ద్వారా దీన్ని 0కి సమానం చేస్తే ఫ్యాక్టర్స్ విడగొట్టినప్పటికీ కూడా ఈ రెండే వస్తాయా రావా అనేది మనం చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అందుకే ఏం చేస్తున్నాం, జస్టిఫికేషన్ లో లెట్ ఇచ్చినటువంటి p ఆఫ్ x అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం సేమ్ రాసుకుని ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. మనకి జీరో వాల్యూస్ కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇంతకుముందే ఫ్యాక్టరైజేషన్ లో చెప్పుకున్నాం చూడండి. ఈ విధంగా x² తో స్టార్ట్ అయిన పోలినామియల్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది చివరున్న మనకి కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ప్రోడక్ట్ చేస్తే 12 వస్తూ అది కూడా మైనస్ వచ్చింది. సో డిఫరెన్స్ చేస్తే 1 వచ్చేటువంటి నెంబర్స్ ఏవి అనేది మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇంటూ చేస్తే ఎంత రావాలి? మనకి 12 రావాలి. అది కూడా మనకి -12 రావాలి. కాబట్టి ఆ నెంబర్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయి ఉండాలని అర్థం. మిడిల్లో ఎంత రావాలి? మనకి -1 రావాలి. చూసారు కదా, ఇక్కడ -12 ఏమో కాన్స్టెంట్, x కోఎఫిషియంట్ ఎంత? -1. ఈ మధ్యలో ఉన్న -1x ని రెండు భాగాలుగా మనం స్ప్లిట్ చేయగలగాలి. ఏ రెండు సంఖ్యలు మల్టిప్లై చేస్తే 12 వస్తూ వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది అంటే మనకి ఆటోమేటిక్ గా 3 అండ్ 4 అనేటువంటివి ఆటోమేటిక్ గా వస్తాయి. 3 4s are 12 అవుతుంది. 3 4 కి ఉన్న గ్యాప్ ఎంత? -1. బట్ ఇక్కడ -1 మనకి రావాలి కాబట్టి మైనస్ అనేది పెద్ద సంఖ్య తీసుకోవాలి, ప్లస్ అనేది చిన్న సంఖ్య తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3 4 అనే వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటన్నమాట, ఈ 4 కి మైనస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా స్ప్లిట్ చేసి రాస్తాం? x² -x రాసే బదులు 3x కి ప్లస్ 4x కి మైనస్ రాసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? +3x -4x -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ భాగాన్ని 2 పార్ట్స్ గా మనం స్ప్లిట్ చేసాం అనమాట. -x రాసుకునే బదులు 3x నుండి 4x తీసినట్టుగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్ గా మనకు జీరో వాల్యూస్ వచ్చేస్తాయి ఈ విధంగా రాస్తే. ఎందువల్ల ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఒక స్పెషల్ ప్రోడక్ట్ గా దీన్ని రాసినట్టు కాబట్టి మొదటి 2 టర్మ్స్ లోను తర్వాత 2 టర్మ్స్ లోను కామన్ పార్ట్ మనకు కనిపిస్తుంది. మొదటి 2 టర్మ్స్ లో x కామన్ తీస్తే x + 3, నెక్స్ట్ 2 టర్మ్స్ లో 4 -4 కామన్ తీస్తే అక్కడ కూడా
ఎక్స్ ప్లస్ 3 వచ్చింది చూడండి ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా వచ్చింది చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 3 3x. ఈ రెండిట్లో మైనస్ ఉంది, 4 ఉంది, 4x కాబట్టి లోపల x వేసాం. -12లో -4 ఇక్కడ రాసాం కాబట్టి హౌ మెనీ 4s ఆర్ 12, 3 4s ఆర్ 12 కాబట్టి 3 ఇక్కడ వేసాం. ఇప్పుడు ఈ బోత్ ఫ్యాక్టర్స్ లో కూడా మళ్ళీ మనకి x ప్లస్ 3 కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, x ప్లస్ 3 అనేది మళ్ళీ కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ మిగిలిందేమో x మైనస్ ఇక్కడ మిగిలిందేమో 4 ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా రెండిటి యొక్క ప్రోడక్ట్ ఇంటూ చేస్తే 0 రావాలంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కాబట్టి విడివిడిగా ఈ లీనియర్ పాలినామియల్స్ 0కి మనం ఈక్వల్ చేస్తే x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది, ప్లస్ 3 ఇటువైపుకి వస్తే -3 అవుతుంది, ఇక్కడ -4 ఇటు వస్తే 4 అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసిన 0 వాల్యూస్ వచ్చాయి చూడండి, 4 అండ్ -3. ఒక ఆన్సర్ -3, ఒక ఆన్సర్ 4 కాబట్టి ఇక్కడ జస్టిఫికేషన్ అనేది మనకి జరిగినట్టు లేదా వెరిఫికేషన్ జరిగినట్టు. కాబట్టి మనం ఏం రాయొచ్చు, హ్యాన్స్ జస్టిఫైడ్. మనం రాసినటువంటి ఆన్సర్స్ అనేవి 0 వాల్యూ గ్రాఫ్ నుంచి ఏదైతే రాసామో ఫ్యాక్టరైజేషన్ ప్రకారం చూడాలి, అది మనకి జస్టిఫికేషన్ అయిపోయింది. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో మనం చేయాల్సింది 3 భాగాలు అబ్జర్వ్ చేయండి. ముందు గ్రాఫ్ గీయడం, ఈ పాయింట్స్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేయడం, గ్రాఫ్ గీచిన తర్వాత అది ఎక్కడెక్కడ x యాక్సిస్ కట్ చేస్తుందో వాటిని 0 వాల్యూస్ గా రాయడం, ఫైనల్ గా దాన్ని జస్టిఫై చేయడం అనేది అనమాట. సో ఇది ప్రాబ్లం నెంబర్ 1. ఇదే క్వశ్చన్ తో మళ్ళీ ఉన్న నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్, డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద గివెన్ పోలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్స్ అని మనకి ఇచ్చింది. సెకండ్ ప్రాబ్లం ఇది, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. సో అది ముందు నేను ఇచ్చిన p ఆఫ్ x రాసుకున్నాము, దాన్ని y గా మనం తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. సో టేబుల్లో కూడా చూడండి, ముందుగా x తో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, x స్క్వేర్, నెక్స్ట్ -6x, తర్వాత ఏముంది +9, ఈ మూడిటి యొక్క టోటల్ y, అప్పుడు ఫైనల్ గా పాయింట్స్ రాస్తాం. ఇక్కడ కూడా నేను మొత్తం ఒక 6 పాయింట్స్ మీకు తీసుకోవడం జరిగింది. అంటే ప్రతిదానికి బాగా ఎక్కువ ప్రాబ్లం మనకి పాయింట్స్ అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాల్యూస్ ని బట్టి కూడా మనం ఎక్కడతో కట్ చేయాలో ఆలోచించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనికి మళ్ళీ మనం పాయింట్స్ ని వరుసగా తీసుకుందాం. సో ఇక్కడ కూడా x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈ 3 కాలమ్స్ యొక్క టోటలే మనం y గా రాస్తాం కాబట్టి ఈ 3 కాలమ్స్ లో వచ్చిన వాటిని టోటల్ చేసి కింద రాసుకుంటాం. ముందు మనం x కి డిఫరెంట్ వాల్యూస్ తీసుకోవడంలో భాగంగా మళ్ళీ ఎప్పటిలాగే మనం చిన్న చిన్న వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి 0 తో స్టార్ట్ చేద్దాం. x స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 0, నెక్స్ట్ -6x అంటే 0 తో ఇంటూ చేస్తే అది కూడా 0, తర్వాత కాలంలో ఉన్నది 9. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా 9 కాన్స్టెంట్ కి ఎదురుగా ఎప్పుడు కూడా ఆల్ కాలమ్స్ లో మనకి 9 వస్తుంది. ఇవి x ని బట్టి మారితే తప్ప ఇది మారదు. సో ఈ మూడి టోటల్ మనకి కనిపిస్తానే ఉంది, టోటల్ ఓన్లీ 9. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 0, 9. నెక్స్ట్ ఇక సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్ లో మళ్ళీ నేను 1 తీసుకుంటున్నాను. సో 1 స్క్వేర్ వాల్యూ 1, -6x అంటే -6 వన్స్, -6 ఇంటూ 1 ఎంత -6. ఈ టోటల్, ఈ మూడి టోటల్, ఇక్కడ ప్లస్ లో 10 ఉంది, 1 9, మైనస్ లో 6 ఉంది కాబట్టి 10 లోంచి 6 తీస్తే మనకి ఇక్కడ వచ్చేది 4. సో 1 కి ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత 4. నెక్స్ట్ వాల్యూ ఇక్కడ తీసుకుంటున్నాం, x వాల్యూ 2 తీసుకుందాం మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ బాగా పెరిగినప్పుడు మనం పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఎప్పటిలాగే 2 స్క్వేర్ మీన్స్ 4. నెక్స్ట్ ఏముంది -6x, ఇక్కడ 2 ని -6 తో గుణించాలి కాబట్టి -6 ఇంటూ 2 -12. సో ఈ మూడిటి యొక్క టోటల్లో మనకి మైనస్ పాయింట్ అక్కడ పెడితే మైనస్ వాల్యూ, ప్లస్ 2 కలిపి 13 వచ్చింది చూడండి, 9 + 4 13, 13 లో 12 తీస్తే 1 వచ్చింది. సో ఫైనల్ గా 2 అనే x వాల్యూకి y వాల్యూ ఫైనల్ గా 1 వచ్చింది. నెక్స్ట్ 3 తీసుకుందాం. సో ఫస్ట్ 3 స్క్వేర్, x బదులు 3 రాస్తే 3 స్క్వేర్ వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ -6 తో ఇంటూ చేయాలి, -6 3s are -18 వచ్చింది. సో ఇక్కడ ఈ టోటల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 9 + 9 18 అయిపోయింది. ఇక్కడ కూడా ప్లస్ లోను 18 ఉంది, మైనస్ లోను 18 వచ్చింది కాబట్టి ఈ వాల్యూ 0. ఇలాంటి గ్రాఫ్ లోనే మనకి గీక ముందే 0 వచ్చినట్లయితే మనం ఫైనల్ గా 0 వాల్యూ కంక్లూడ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక 0 వాల్యూ మనం ఇప్పటికే ఫైండ్ చేసాం. నెక్స్ట్ మరొకటి ఇదే విధంగా మళ్ళీ 4 తీసుకుంటున్నాను, 1 2 3 తర్వాత 4 అనే వాల్యూ తీసుకుందాం. సో ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. నెక్స్ట్ -6 తో చేయాలి కాబట్టి -6 4s are 24 కనుక ఇక్కడ -24. మళ్ళీ ఈ మూడి టోటల్ చేసేటప్పుడు చూడండి, ప్లస్ లో 16 9 ఉన్నాయి, 16 + 9 25, 25 - 24 1. సో 4 కి వచ్చిన వాల్యూ 1. ఈ విధంగా ఇప్పటికే పాజిటివ్ వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక నెగిటివ్ వాల్యూ కూడా తీసుకుందాం, -1. సో -1 ని స్క్వేర్ చేసినా కూడా ఇక్కడ వచ్చేది +1. నెక్స్ట్ చూడండి -6 ఇంటూ -1, -6 ఇంటూ -1 చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ +6 వస్తుంది. చూడండి ఈ ప్లేస్ కి తేడా అదే, 1 తీసుకున్నప్పుడు -1 తీసుకున్నప్పుడు అదే మారుతుంది.
ఇప్పుడు అన్ని పాజిటివ్ అయ్యాయి కాబట్టి ఈ టోటల్ 1 6 7 యాడ్ చేస్తే మనకు వచ్చేది 16. సో -1 తీసుకుంటే 16. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కూడా నెగిటివ్ వాల్యూస్ తక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే దీన్ని బట్టి అనమాట. అంటే ఇక్కడ ఎలాగో మనకి మైనస్ ప్లస్ అవుతుంది కనుక అన్ని పాజిటివ్ అయిపోతాయి మైనస్ తీసుకున్నా అంటే ఆ వాల్యూ బాగా పెరిగిపోతుంది కాబట్టి మనకు కూడా స్కేల్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది. సో మనం ప్రతిదానికి 8-9 పాయింట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా కొంచెం ఒక 6-7 పాయింట్స్ ఉండేలాగా పాజిటివ్స్ ఎక్కువ వస్తున్నాయా నెగిటివ్ వస్తున్నాయా దాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు వేరే తీసుకున్నా గ్రాఫ్ అదే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ ఎప్పటిలాగే ఈ పాయింట్స్ అన్ని తీసుకువెళ్ళి గ్రాఫ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ కూడా 16 వరకు మనకు అవసరం కాబట్టి వైలో 2 యూనిట్స్ మనం తీసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మీకు గ్రాఫ్ లో పాయింట్స్ సేమ్ y వాల్యూ ఇక్కడ రాశాను, p(x) వాల్యూ మనం తీసుకున్న 6 పాయింట్స్ ఇవి. ఈ 6 పాయింట్స్ ని కూడా ఇక్కడ తీసుకోవడం కోసం స్కేల్ తీసుకున్నాను చూడండి. x యాక్సిస్ పై 1 సెంటీమీటర్ 1 యూనిటే. ఎప్పుడు ఇది మారదు, ఇంచుమించు x యాక్సిస్ మీద ఈ గ్రాఫ్లకి 1 యూనిట్ చాలు. బట్ y యాక్సిస్ మీద వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కనుక 2 యూనిట్స్ తీసుకున్నాం. అందుకే మనం ఇక్కడ 16 వరకు అవసరం కాబట్టి కొంచెం మీకున్న ఈ స్క్రీన్ మీదే 16 వరకు చూపించే విధంగా తీసుకోవడం జరిగింది. సో 2 గ్యాప్ లో తీసుకున్నాం. నెగిటివ్ వాల్యూస్ y లో అసలు రాలేదు కాబట్టి అవి కింద జస్ట్ 1 or 2 మాత్రమే చూపించాను. సో మనకి గ్రాఫ్ లో ఏ పార్ట్ ఎక్కువ అవసరమో దాన్ని ఎక్కువగా చూపించుకుంటాం అనమాట. ఈవెన్ మనం ఎగ్జామ్ లో చేసేటప్పుడు కూడా అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఈ పాయింట్స్ ని వరుసగా మనం ప్లాట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా చూడండి, అన్నిటిని మనం వరుసగా ఇప్పుడు ప్లాట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 0,9. సో 0,9 అన్నప్పుడు ఇక 0x y వాల్యూ మీద y యాక్సిస్ మీద డైరెక్ట్ గా 9 కాబట్టి ఇక చూడండి y యాక్సిస్ మీద 8 to 10 చూపించిన వాటిలో మనం 9 అంటే 8 కి 10 కి మిడిల్ ప్లేస్ లో మనం పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం 5 లైన్స్ లెక్కేస్తే ఈ 10 లో ఈ ప్లేస్ వచ్చింది చూడండి, ఇది మనకి 0,9. నెక్స్ట్ 1,4. సో x లో 1 y లో 4 చూడండి, x లో 1 y లో 4 కాబట్టి డైరెక్ట్ గా ఈ వాల్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత ఉన్నది ఏంటి 2, 1. సో ఇదిగో చూడండి x లో 2 y లో 1 అంటే ఈ 2 కి 0 కి మిడిల్ లో కాబట్టి ఇక్కడ ఉన్న 5th ప్లేస్ మనకి గీతల్లో ఈ ప్లేస్ అవుతుంది కనుక ఇది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత ఏముందో చూడండి 3, 0 అంటే x యాక్సిస్ మీద డైరెక్ట్ గా 3 దగ్గర అనమాట. y లో 0 x యాక్సిస్ మీద 3 ప్లేస్ కాబట్టి మనం 3 ఉన్నటువంటి ప్లేస్ దగ్గర కరెక్ట్ గా పెడితే ఇది 30 అవుతుంది. నెక్స్ట్ 4, 1. x లో 4 తీసుకుంటే y వాల్యూ కూడా 1 వచ్చింది. మళ్ళీ 1 అంటే ఈ లైన్ కి ఎదురుగా కాబట్టి మనకి ఈ ప్లేస్ 0 కి 2 కి మిడిల్ లో కనుక ఇది 4, 1 అవుతుంది. ఆ తర్వాత చూడండి -1 తీసుకున్నాం. -1 కి 16 వచ్చింది. -1 అంటే ఇటువైపు x లో 16 నేరుగా ఇక్కడ పైన మనం చూపించినటువంటి ఈ టాప్ కార్నర్ లో అంటే ఈ టాప్ భాగంలో 16 కి ఎదురుగా మనం -1 కి ఎదురుగా పెట్టుకోవాలి కాబట్టి ఒక పాయింట్ మళ్ళీ మనకి ఈ ప్లేస్ లో వచ్చింది అనమాట. సో మళ్ళీ మనం మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్స్ చూడండి ఇవన్నీ. సో మనం దీన్ని చూస్తేనే ఇక్కడ పారాబోలా షేప్ ఈ విధంగా వెళ్తుంది, ఇలా నుంచి ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి x యాక్సిస్ ని ఈ ఒక్క చోట మాత్రమే కట్ చేస్తూ ఈ విధంగా వెళ్ళిపోతుంది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వీటినన్నిటిని మనం జాయిన్ చేయాలి. సో జాయిన్ చేస్తే మనకు వచ్చినటువంటి షేప్ ఈ విధంగా మళ్ళీ పారాబోలా షేప్ వచ్చినప్పటికీ ఒక్క చోట మాత్రమే x యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అవుతుంది చూడండి. కాబట్టి దీనికి ఒకే ఒక 0 వాల్యూ ఉంది ఎక్కడ అనమాట, అది కూడా 3 అనే ప్లేస్. x వాల్యూ 3 అయినప్పుడు ఉంది. మళ్ళీ మనం ఇంతకు ముందు రాసినటువంటి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మనం మెన్షన్ చేయొచ్చు. సో మళ్ళీ ఆ టేబుల్ తీసుకుందాం. ఇంతకుముందే పాయింట్స్ రాసేస్తాం. అప్పుడు దాని కింద నేను మ్యాటర్ రాస్తాను చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ y = x² - 6x + 9 intersects the x axis at only 1 point 3, 0. ఇప్పుడు చూసారు కదా, ఓన్లీ మనకి 3 దగ్గర మాత్రమే 0 వచ్చింది, గ్రాఫ్ లో కూడా ఇంకెక్కడా రాలేదు. సో 0 వాల్యూ ఆఫ్ p(x) ఏమని చెప్పొచ్చు, ఓన్లీ 3 అనమాట. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఎప్పటిలాగే జస్టిఫికేషన్ చేద్దాం. అంటే ఇచ్చిన పోలినామియల్ తీసుకుని ఫ్యాక్టరైజేషన్ ద్వారా కానీ ఏదైనా స్పెషల్ ప్రోడక్ట్ ద్వారా చేసినా అదే మనకి రావాలి. సో మనం లెట్ x² - 6x + 9 అనే పోలినామియల్ తీసుకుని 0కి ఈక్వల్ చేద్దాం. మనం ఇక్కడ రెండు భాగాలుగా చేయొచ్చు దీన్ని. మనం ఒకే 0 వాల్యూ అంటే 2 ఫ్యాక్టర్స్ (a-b) గా రాయొచ్చు. లేదా ఇంతకుముందు చేసినట్టు ఇక్కడ ఒకసారి ప్రోడక్ట్ చూడండి, మనకి ఇంటూలో 9 రావాలి, మిడిల్లో -6 రావాలి. అంటే ఇంటూ చేస్తే 9 వస్తూ ఎడిషన్ చేస్తే -6 వచ్చే నెంబర్స్ ఏవి. ఇంటూ చేస్తే 9 వచ్చిందంటే రెండు సేమ్ సింబల్ రాయాలి. మనం రెండు సేమ్ సింబల్ రాస్తూ మైనస్ రావాలంటే మైనస్ రాయాలి. సో 3 3s are 9, -3 -3 -6 అని మనకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ 3 × 3 చేస్తేనే 9 వస్తుంది. సో రెండింటికి మైనస్ పెడితే ఆటోమేటిక్గా రెండింటి యొక్క టోటల్ -6 అవుతుంది. ఇది రఫ్గా మనం చూసుకుంటే నేరుగా దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు మనం దీని ఫ్యాక్టరైజేషన్ x² - 6x బదులు రెండు చోట్ల కూడా సమానంగా -3x గా స్ప్లిట్ చేసినట్లయితే దీన్ని ఇలా రెండు భాగాలుగా స్ప్లిట్ చేస్తే ఇప్పుడు మొదటి రెండు పార్ట్స్ లో x కామన్. సో x - 3 చూడండి, x × x x² - x × 3 3x. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, ముందుగా x మళ్ళీ లోపల కామన్ రావాలి కాబట్టి -3 అనేది మనం కామన్ తీస్తాం. ఎందుకని రెండు బ్రాకెట్స్ ఒకే విధంగా వచ్చేలాగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఎంత ఉంటుంది, ఇక్కడ x
సో ఇక్కడ +9 అవ్వాలి కాబట్టి -3 మనం కామన్ తీసాం కనుక మైనస్ ఇంటూ మైనస్ అయితేనే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా -3 3s are 9. సో ఇప్పుడు చూడండి x-3 అనేది రెండు చోట్ల కామన్ పార్ట్ మనం తీసినట్లు అయితే రిమైనింగ్ కూడా మళ్ళీ x-3 వచ్చింది. సెకండ్ బ్రాకెట్ కూడా సేమ్ వచ్చింది చూడండి. సో ఇక్కడ బోత్ బ్రాకెట్స్ 0 ఈక్వల్ కాబట్టి ఓన్లీ మనకి x-3 0 అని మాత్రమే రాయగలం. ఎందువల్ల రెండు బ్రాకెట్స్ సేమ్ కాబట్టి వేరు కాదు, హోల్ స్క్వేర్ చేసినా మళ్ళీ √0 0 అవుతుంది. సో ఫైనల్ గా x కేవలం 3 అనేది మాత్రమే మనకు వస్తుంది. హెన్స్ మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ జస్టిఫైడ్. ఎందుకని ఒక 0 వాల్యూయే మనకి ఫ్యాక్టరైజేషన్ లో కూడా వచ్చిందని అర్థమవుతుంది. సో దీంతో మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 చూద్దాం. సో థర్డ్ ప్రాబ్లం లో ఇచ్చినటువంటి గ్రాఫ్ లో ఉన్న మనకి పోలినామియల్ చూడండి p ఆఫ్ x, దాన్ని y అనుకున్నాం మనం. x² - 4x + 5. సో దీనికి కూడా చూడండి టేబుల్ x, నెక్స్ట్ x² - 4x + 5, ఆ తర్వాత y, ఈ మొత్తం కలిపి మనం ఒక పాయింట్ గా మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా డిఫరెంట్ వాల్యూస్ తీసుకుందాం. దీనిలో కూడా నేను ఒక 6 పాయింట్స్ ని తీసుకోవడం కోసం మనం టేబుల్లో కాలం వదిలాం. సో ఈసారి కూడా x అనేది 0 అనే వాల్యూతో స్టార్ట్ చేద్దాం. సో 0 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం వరుసగా. చూడండి ముందుగా x², x 0 అయితే x² is also 0, -4x is also 0. నెక్స్ట్ ఏముంది 5. మనం ఎప్పట్లాగే ఈ 5 అన్ని చోట్ల వేసుకోవచ్చు. ప్రతి కాలంలో ఈ ప్లేస్కి వచ్చేసరికి 5 కలపడమే కాబట్టి 5 రాసేస్తున్నాం. సో ఇక్కడ ఈ టోటల్, ఈ మూడిటి యొక్క టోటల్ y కనుక ఈ టోటల్ ఎంత అయింది? ఆల్రెడీ 5 అయింది. సో x 0 అయినప్పుడు y 5 అనేది మనం ఎంచుకున్న ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ ప్లేస్ లో 0 తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే 1 తీసుకుందాం. సో 1 స్క్వేర్ వాల్యూ ఇక్కడ రాయాలి. 1² = 1. నెక్స్ట్ -4x అంటే -4 తో 1 ని మల్టిప్లై చేయాలి. -4 × 1 -4. తర్వాత ఈ మూడిటి యొక్క టోటల్లో మైనస్ అలా ఉంచితే ప్లస్ లో 6 వచ్చింది. 6 లోంచి 4 తీస్తే ఇక్కడ వచ్చేది 2. సో 1 అనే x వాల్యూకి y వాల్యూ ఫైనల్ గా 2 అయింది. నెక్స్ట్ 2 గా తీసుకుందాం x వాల్యూని. మళ్ళీ 2 స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్ వాల్యూ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి -4 తో ఇంటూ చేయాలి. -4 × 2. సో -4 × 2 -8. ఈ మూడిటి యొక్క టోటల్లో ప్లస్ లో ఎంత వచ్చింది చూడండి. ముందు 4 + 5 9 అయింది. 9 లోంచి 8 తీస్తే ఇక్కడ వచ్చేది 1. సో 2x గా తీసుకుంటే y వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లేస్ లో x వాల్యూ ఇంకోటి పెంచుదాం. 3 తీసుకుందాం. సో 3 అనే దానికి స్క్వేర్ రాయాలి కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 9. నెక్స్ట్ అదే 3ని -4 తో ఇంటూ చేయాలి కాబట్టి -4 × 3 వాల్యూ -12. ఈ మూడిటి యొక్క టోటల్లో మైనస్ ని పక్కన పెడితే మళ్ళీ ప్లస్ లో 9 + 5 అయింది, 14 అయింది. సో 14 లోంచి 12 కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 2. మళ్ళీ 14 - 12 2 అవుతుంది. సో ఇక్కడ 3 అనేటువంటి x వాల్యూ కూడా y వాల్యూ 2 వచ్చింది. ఇక ఫైనల్ గా నెక్స్ట్ ఇంకొక వాల్యూ మళ్ళీ మనం 4 తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ తీసుకుంటే వాల్యూస్ పెద్దగా రాకుండా వస్తున్నాయి కాబట్టి కొన్ని ఎక్కువ పాజిటివ్స్ తీసుకుంటాం అన్నమాట. సో 4 తీసుకుంటే 4² వాల్యూ ఎంత? 16. నెక్స్ట్ అదే 4 ఇక్కడ రాస్తే -4 × 4, -4 × 4 కూడా మనకి ఎంత అవుతుంది? -16 అవుతుంది. సో ఇక్కడ -16. ఈ మూడింటిని టోటల్ చేసినప్పుడు చూడండి ఇది క్యాన్సిల్ అయ్యి ఇంకేం మిగిలింది? 5 ఒకటే మిగిలింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 16 ఇక్కడ వచ్చిన టోటల్ మళ్ళీ 5 మనకి. సో ఇక్కడ 4, 5. అలాగే ఇంకా నెగిటివ్ వాల్యూ ఏమి తీసుకోలేదు కనుక ఇక్కడ ఇంకొక నెగిటివ్ వాల్యూ తీసుకుందాం. -1 ఒకటి తీసుకుందాం. -1 ని స్క్వేర్ చేస్తే +1 కాబట్టి ఇక్కడ 1. -1 ని -4 తో ఇంటూ చేయాలి. -4 × -1 ఇక్కడ కూడా -, ప్లస్ 4 1s are 4. సో ఈ టోటల్ మనం చూసినట్లయితే 1 4 5 ఈ టోటల్ వాల్యూ 10 అయింది. సో ఇక్కడ -1, 10. మనం ఇక్కడ ఇతర టేబుల్స్ కి దీనికి తేడా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మీకు 0 వాల్యూ రాలేదు చూడండి. అంటే మనం ఇక్కడ వాల్యూ క్రమంగా పెంచినా తగ్గింది చూడండి. 0 1కి 2 వచ్చి 2కి 1 వచ్చి మళ్ళీ 3కి 2 అయిపోయిందంటే యాక్చువల్ గా ఇలా తగ్గుతూ వస్తున్నప్పుడు అక్కడే 0 వాల్యూ రావాలి. రాకుండా మళ్ళీ క్రమంగా పెరిగిందంటే అది x యాక్సిస్ ని టచ్ చేయదు అనే విషయం కూడా మనం కొంత అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రాఫ్ లాగా ఇది ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అంటే ఇందులో కనిపించట్లేదు. మనం గ్రాఫ్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఆ షేప్ లో మనకి x యాక్సిస్ టచ్ అయినట్టు కనిపిస్తుందో చూద్దాం. సో ఎప్పటిలాగే ఈ పాయింట్స్ అన్ని తీసుకెళ్లి మళ్ళీ గ్రాఫ్ లో గుర్తిద్దాం. ఈ 6 పాయింట్స్ ని ఇప్పుడు గ్రాఫ్ లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో మళ్ళీ సేమ్ గ్రాఫ్ లో ఈసారి x యాక్సిస్ పై మళ్ళీ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకుందాం. y యాక్సిస్ మీద 2 యూనిట్స్ తీసుకుందాం. ఎందుకంటే హైయెస్ట్ 10 కావాలి కాబట్టి. ఇక్కడ ఇది మనకు కావాల్సిన పాయింట్స్. మనం గుర్తించిన 6 పాయింట్స్ ఇవి. ఆ ఈక్వేషన్ ఇది y = x² - 4x + 5. సో ఒక్కొక్క పాయింట్ ని మళ్ళీ నేరుగా మనం ప్లాట్ చేద్దాం. మొట్టమొదటి చూడండి 0, 5. సో 0 5 అంటే x యాక్సిస్ లో 0, y వాల్యూ డైరెక్ట్ గా 5 తీసుకున్నట్టు కాబట్టి y వాల్యూలో 5 ఎక్కడ ఉంది చూడండి? 4కి 6కి మిడిల్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ మనకి 5 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం 5వ గీత లెక్కేస్తే సపోజ్ ఈ ప్లేస్ ఇది 5. సో ఫస్ట్ పాయింట్ ఇది. 1, 2
ఎక్స్లో 1 తీసుకోండి, వైలో 2, ఇది వైలో 2 ఇది. కాబట్టి 1, 2 అంటే ఇది నెక్స్ట్ పాయింట్ అయింది. నెక్స్ట్ ఏముంది 2, 1 అంటే ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 1. 1 అయినప్పుడు 0కి 2కి మిడిల్లో ఉంటుంది కనుక ఇక్కడ నుంచి మనం కేవలం ఈ 2కి ఎదురుగా ఉన్న లైన్లో ఓన్లీ ఒక 5 ప్లేసెస్లే కౌంట్ చేయాలి కనుక ఈ ప్లేస్ చూడండి 1, 2, 3, 4, 5 అంటే సుమారు ఈ ప్లేస్లో మనకి 2, 1 వచ్చింది. నెక్స్ట్ 3, 2. ఎక్స్ 3 తీసుకున్నప్పుడు కూడా వై 2 అయింది చూడండి. అంటే ఇక్కడే మనకి ఆ షేప్ ఎక్స్ యాక్సిస్ కట్ చేయకుండా వెళ్ళిపోతుందని దీని ద్వారా తెలుస్తుంది చూడండి. 3 ఇలా వచ్చిన షేప్ యాక్చువల్గా దీని ఎక్స్ యాక్సిస్ మీదకి రావాలి, బట్ 3కి కూడా 2a వచ్చింది. అంటే ఇది మనం ఐడెంటిఫై చేయాల్సిన ప్లేస్ చూడండి. ఇక్కడ అది ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వదు ఆ గ్రాఫ్ పారాబోలా షేప్ అనేది దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. 3, 2. నెక్స్ట్ ఏముంది 4, 5. మళ్ళీ ఇక్కడ చూడండి రాను ఇంకా పైకి వెళ్ళిపోయింది. 4 తర్వాత 5 అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందే 5 మనం గుర్తించాం, దాని ఎదురుగానే ఇక్కడ 4కి ఎదురుగా కూడా వస్తుంది. కాబట్టి 4, 5 అన్నప్పుడు ఆ ప్లేస్ ఇది అవుతుంది. సో ఇది మనకి 4, 5. సో ఇప్పటికే మనం మొత్తం ఉన్నటువంటి పాయింట్స్ ని ప్లాట్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఉంది -1, 10. చూడండి ఫైనల్ గా -1 కూడా తీసుకున్నాము ఇటువైపు. -1 తీసుకున్నప్పుడు y వాల్యూ 10 వచ్చింది నేరుగా. కాబట్టి మనం గుర్తించాల్సిన ఇంకో లాస్ట్ పాయింట్ ఇదనమాట. ఇప్పుడు ఈ షేప్ ను మనం గమనిస్తే టోటల్ గా చూడండి ఇది ఒక పారాబోలా, కానీ ఎక్స్ యాక్సిస్ మీద రాకుండా ఇక్కడే మనకి ఇది టర్న్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి చూద్దాం, దాన్ని బట్టి మనం పారాబోలా షేప్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఇవి జాయిన్ చేస్తే మనకి చూడండి మొత్తం మీద ఇది ఇలా షేప్ ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వకుండానే వెళ్తుంది కాబట్టి ఈ పారాబోలా వై యాక్సిస్ ని టచ్ అవుతుంది తప్ప ఎక్స్ యాక్సిస్ ని కాదు. కాబట్టి దీనికి అసలు జీరో వాల్యూస్ ఏవి కూడా లేవు. అదే విషయాన్ని ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న టేబుల్లో మనం మెన్షన్ చేద్దాం. సో మళ్ళీ ఆ టేబుల్లోకి వెళ్ళాం, టేబుల్లో పాయింట్స్ అన్ని గుర్తించాం కాబట్టి ఇప్పటికే ద గ్రాఫ్ ఆఫ్ p of x ఈ ఈక్వేషన్ రాసాం. డస్ నాట్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్. ఈ గ్రాఫ్ అనేది అసలు దీన్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది లేదు ఎక్స్ యాక్సిస్ ని. సో ఇట్ హ్యాస్ నో జీరో వాల్యూ అనేది ఇక్కడ రాస్తాం. సో దీని జస్టిఫికేషన్ అన్నప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి p of x అనేటువంటి వాల్యూను మనం తీసుకుని ఇప్పటివరకు ఏం చేస్తున్నాం, దాని యొక్క ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఇక్కడ జీరో వాల్యూస్ వచ్చాయంటే జనరల్గా ఫ్యాక్టరైజేషన్ చేయగలుగుతాం అనే వేలో మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ ఇది గనక మనం జీరోకి ఈక్వల్ చేస్తే అసలు దీనికి సూటబుల్ ఫ్యాక్టరైజేషన్ ఉందా అంటే లేదు. చూడండి ఎందువల్లంటే ప్రోడక్ట్ చేస్తే 5 రావాలి, ప్రోడక్ట్ చేస్తే 5 వస్తూ ఎడిషన్ చేస్తే మనకి -4 రావాలి. యాక్చువల్గా ఎడిషన్ చేస్తే 4 రావాలంటే హైయెస్ట్ మనం తీసుకోగలిగింది 2 + 2 అంటే ప్రోడక్ట్ హైయెస్ట్ వచ్చేలాగా. 2 + 2 4 అయినప్పుడు వాటి ప్రోడక్ట్ కూడా 4 అవుతుంది, బట్ 5 అవడం సాధ్యం కాదు, ఇంకా ఎంత తగ్గించినా అవ్వదు. కాబట్టి దీనికి అసలు ఫ్యాక్టరైజేషన్ అనేది నాట్ పాసిబుల్ అనమాట. ఈవెన్ రూట్స్ లో ఇర్రేషనల్ నెంబర్స్ లో కూడా నాట్ పాసిబుల్. అదే విషయం మనం ఇక్కడ రాస్తున్నాం. అందుకే ఇక్కడ జీరో వాల్యూస్ రాలేదు కాబట్టి చూడండి హెచ్ వేస్తే 4 వస్తూ 5 వస్తూ ఎడిషన్ చేస్తే 4 వచ్చే నెంబర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆల్సో. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తున్నాం. ఏంటంటే ఇక్కడ హియర్ ఫ్యాక్టరైజేషన్ అనేది అంటే మొత్తం మనం జనరల్ గా మనం చేసేటువంటి ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పొచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ దిస్ ఈక్వేషన్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే దీనికి ఈ పొలినామియల్ కి ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదో దానికి జీరో వాల్యూస్ కూడా మనం ఐడెంటిఫై చేయలేం. అంటే ఫ్యాక్టరైజేషన్ పాసిబిలిటీ కాకపోయినా కూడా ఐడెంటిఫై చేసే ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే a + b 4 అవుతూ ab వాల్యూ 5 అయ్యే వాల్యూస్ అసలు ఉండవు, ఇర్రేషనల్ నెంబర్స్ లో కూడా ఉండవు. కాబట్టి దీని జస్టిఫికేషన్ లో మనకి జీరో వాల్యూస్ అనేవి రావని చెప్పొచ్చు అనమాట. సో అక్కడికి మనకి థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4. సో సేమ్ క్వశ్చన్ లో 4 p of x ఇది చూడండి y వాల్యూ 3x² + 3x - 4. సో x² 3x - 4 తీసుకున్నాం x తర్వాత ఫైనల్ గా దాన్ని y వాల్యూగా రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వీటికి మనం పాయింట్స్ వరుసగా గుర్తిద్దాం. సో టేబుల్లో ఎప్పటిలాగే మనం 0తో స్టార్ట్ చేద్దాం. 0 అనేది ప్రతి దానికి తీసుకోవడానికి మనకి ఈజీ సూటబుల్ కాబట్టి ముందు x బదులు 0గా తీసుకుందాం. సో ఇక్కడ 0² వచ్చినట్టు కాబట్టి ఫస్ట్ కాలం 0. నెక్స్ట్ 3x అంటే 3 zeros are 0. నెక్స్ట్ పార్ట్ -4 ఉంది కాబట్టి ఈ మూడిటి యొక్క టోటల్ మనకు వచ్చింది ఎంత -4. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 0, -4 బికాస్ పాయింట్ అంటే ఇక్కడ x, y కాబట్టి ఈ మిడిల్ క్యాలిక్యులేషన్ మనకు ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ 0 తర్వాత 1 తీసుకుందాం. సో x ప్లేస్ లో 1 రాస్తే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 1² వాల్యూ 1. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి 3x అని ఉంది అంటే 3 1s are, సో 3 1s are 3. నెక్స్ట్ ఉన్నది -4. మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఇవన్నీ -4లు నేరుగా రాసేసుకోవచ్చు మనం. ఇక్కడ -4 మారదు కాబట్టి ఎన్నిటికైనా -4 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ టోటల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ మూడు టోటలే 1 + 3 4 వచ్చింది, 4 లోంచి 4 అయిపోయింది కాబట్టి ఇక్కడ y వాల్యూ 0 వచ్చేసింది. సో ఒక జీరో వాల్యూ మళ్ళీ మనం ఇందులోంచి రాబట్టాం అనమాట. జీరో వాల్యూ ఆల్రెడీ మనం తీసుకున్న ఈ చిన్న చిన్న నెంబర్స్ లోనే మరొకటి వచ్చేసింది పాజిటివ్ లోనే. 1 తర్వాత ఇంకో నెంబర్ తీసుకుందాం 2. సో ఇప్పుడు ఇక్కడ 2 అనేది స్క్వేర్ చేయాలి కాబట్టి ఈ కాలంలో 2² వాల్యూ
4, 2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 2s are 3x అంటే 3 2s are 6. సో ఇప్పుడు ఈ మూడు టోటల్ చేసినప్పుడు 4 4 క్యాన్సిల్ కనుక మిగిలేదంతా 6 మిగులుతోంది మళ్ళీ. సో 2 అనే నెంబర్కి 6. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా పాజిటివ్ వాల్యూస్ తీసుకునే కొద్దీ వాల్యూ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి, ఎందుకంటే స్క్వేర్ చేయడం 3తో కాబట్టి ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. ఎందువల్ల నెగిటివ్ తీసుకుంటే ఇంకా రాను రాను మరీ పెద్దవి రాకుండా ఉంటాయి కాబట్టి ఎప్పుడు వరుసగా 5 వరకు 4 వరకు తీసుకోవాలని రూల్ లేదు. సో ఇక్కడ నేను మళ్ళీ నెగిటివ్ వాల్యూ తీసుకుంటున్నాను, -1 తీసుకుందాం ఈసారి. -1ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? +1 కాబట్టి ఇక్కడ 1. ఇప్పుడు -1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, 3 × -1 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేది -3. సో ఇప్పుడు మనకి మైనస్ పార్ట్ ఎక్కువ ఉంది చూడండి, 2 -7 ఇది 1 ఉంది కాబట్టి ఫైనల్గా ఇక్కడ వచ్చింది ఎంత? -6. సో -1కి -6 అనేది ఒక పాయింట్గా వచ్చిందని అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ఏముంది? -2 తీసుకుందాం ఇక్కడ దీని తర్వాతది. -2 తీసుకున్నప్పటికీ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? పాజిటివ్లోనే మనకి 4 వస్తుంది. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3x అంటే 3 - 2s are -6. సో ఈ మూడిటి యొక్క టోటల్లో కూడా చూడండి 4 4 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్ అయిపోగా మిగిలింది ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ -6 వచ్చింది. అంటే -2కి కూడా y వాల్యూ -6. ఇంకా మైనస్లోనే మరో కొన్ని వాల్యూస్ తీసుకుందాం. -3 తీసుకున్నప్పుడు ఇక్కడ స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? -3కి స్క్వేర్ వాల్యూ ఎంత? 9. సో -3ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 3s are 9 కాబట్టి ఇక్కడ కూడా -9. మళ్ళీ ఈ మూడు టోటల్ చేసినప్పుడు 9 9 క్యాన్సిల్, రిమైనింగ్ మిగిలింది అంతా కూడా -4. సో -3కి -4 అనేది y వాల్యూ అని తెలుస్తోంది. మనకి ఆల్రెడీ పాజిటివ్లో 0 వాల్యూ వచ్చేసింది, 1 0, ఇంకా అందులో 0 వాల్యూ రాదనే విషయం ఇక్కడ అర్థమవుతుంది మళ్ళీ పెరిగింది కనుక. బట్ నెగిటివ్లో మాత్రం రాను రాను తగ్గుతుంది చూడండి, -6 వచ్చింది వీటికి, ఇది తీసుకున్నప్పుడు -4 వచ్చిందంటే క్రమంగా అది 0కి దగ్గరగా వస్తుంది కాబట్టి మరి ఒకటి 2 వాల్యూస్ మనం టెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే గ్రాఫ్ రాకముందే మనకు 0 వాల్యూ అర్థమైపోతుంది అన్నమాట. సో -4 కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే బాగా పెద్ద వాల్యూస్ ఇక్కడ రావడం లేదు కాబట్టి. -4ని స్క్వేర్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చేది ఎంత అవుతుంది? 16. నెక్స్ట్ ఈ -4ని ఏం చేయాలి? x దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి. 3 4s 12 కనుక 3 - 4s are -12. సో ఇప్పుడు మళ్ళీ ఈ టోటల్ మనం గమనిస్తే ప్లస్లో 16 ఉంది, మైనస్లో కూడా 16 ఉంది చూడండి, 12 4 కూడా 16. సో 16 - 16 అయింది కాబట్టి ఇక్కడ మరొక 0 వాల్యూ మనకు వచ్చేసింది చూడండి, -4, 0. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా 2 0 వాల్యూస్ ఇప్పటికే ఐడెంటిఫై అయిపోయాయి అన్నమాట. మనకున్న స్క్వేర్ ఉందంటేనే హైయెస్ట్ 2 0 వాల్యూస్ వస్తాయి, డిగ్రీస్ 2 ఉంటే. సో 2 0 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇంకా 0 వాల్యూ ఉండదు. అయినప్పటికీ మనకి ఈ వాల్యూ చాలా చిన్నగా వస్తుంది కనుక మరొక కాలం కూడా వేసాం కాబట్టి నెగిటివ్లోనే ఇంకోటి తీసుకుందాం పెద్ద వాల్యూ రాకుండా. సో ఇక్కడ -5 కూడా తీసుకుందాం. సో -5ని స్క్వేర్ చేస్తే ఇక్కడ వచ్చేది ఎంత? -5 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. నెక్స్ట్ -5ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తే 3 5s are 15 కనుక 3 × -5 ఎంత అవుతుంది? -15. ఇప్పుడు ఈ మూడిటి యొక్క టోటల్ చూడండి, 25 ప్లస్లో ఉంది, ఈ రెండు కలిపి 19 వస్తున్నాయి. 25 నుంచి 19 తీస్తే మనకు వచ్చేది పాజిటివ్ నెంబర్ 6. సో ఫైనల్గా -5 ఆల్సో మనకి 6 వచ్చింది. అంటే ఎక్కడ కూడా చూడండి 6కి మించి హైయెస్ట్ నెంబర్ ఎక్కడ రాలేదు, మైనస్లో కూడా -6కి మించి రాలేదు కాబట్టి ఇక్కడ కూడా 2 యూనిట్స్ మనం తీసుకుంటే పాజిటివ్లో 6, నెగిటివ్లో 6 వరకు మనం చూపించవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. సో మళ్ళీ మీకు గ్రాఫ్లో ఇదిగో చూడండి, x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం, y యాక్సిస్ మీద మాత్రం 2 యూనిట్స్ తీసుకున్నాను. ఎందువల్ల ఇక్కడ మీకు పాజిటివ్లోను 6 ఆ పైనవి కావాలి, ఇక్కడ నెగిటివ్లో కూడా 6 వరకు కావాలి కాబట్టి పాయింట్స్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఎక్కువ పాయింట్స్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ మళ్ళీ 8 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి 8 పాయింట్స్ ఇక్కడ చూపించడం జరిగింది. గ్రాఫ్ ఈక్వేషన్ ఇది. ఇప్పుడు వీటన్నిటిని మనం వరుసగా ప్లాట్ చేద్దాం ఒక్కొక్కటి. సో ఈ పాయింట్స్ ప్లాట్ చేయడంలో భాగంగా ఫస్ట్ ఏముందో చూడండి, 0, -4. సో x 0 కాబట్టి డైరెక్ట్గా y యాక్సిస్ మీద -4, y యాక్సిస్ మీద -4 అంటే ఇది కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకి ఇది ఐడెంటిఫై అయింది, 0, -4. నెక్స్ట్ ఏంటి? 1 0, ఇక్కడ చూడండి y లేదు 0, x యాక్సిస్ మీద 1 అనమాట. సో 1 0 అనేది మనకి ఈ పాయింట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ దీన్ని ఐడెంటిఫై చేద్దాం, ఇది 1 0. తర్వాత 2 6 అంటే x వాల్యూ 2 తీసుకోండి, y వాల్యూ ఎంత అయితే 6 అయింది, yలో 6 ఇక్కడ ఉంటుంది కాబట్టి 2 6 ఈ రెండింటికి సూటబుల్ పాయింట్ ఇది కనుక ఇది నెక్స్ట్ పాయింట్. -1 -6 మనం మైనస్ నెంబర్స్ ఎక్కువ తీసుకున్నాం వీటిలో, అంటే పెద్ద వాల్యూస్ రావట్లేదు కాబట్టి -1కి -6. xలో -1 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది? -6 వచ్చింది. సో ఇది నెక్స్ట్ పాయింట్ మనకు అవుతుంది. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేద్దాం. తర్వాతది -2 కూడా -6 అంటే xలో -2 తీసుకున్నప్పటికీ y వాల్యూ మళ్ళీ -6కి ఎదురుగానే ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. సో ఇది నెక్స్ట్ పాయింట్. మరొక 3 పాయింట్స్ ఉన్నాయి మనం గుర్తించినవి, -3 -4. -3 x వాల్యూ, -4 y వాల్యూ. చూడండి -4 అంటే ఇది, -3 -4 అన్నప్పుడు దీనికి తిన్నగా వస్తుంది కాబట్టి ఇది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత -4 0,
డైరెక్ట్ గా y జీరో వాల్యూ ఇంకోటి ఇక్కడ కనబడుతుంది, ఎక్స్ వై జీరో, ఎక్స్ మాత్రం -4 ఉండాలి కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి -4 ఉన్న పాయింట్ ఇది తర్వాత అవుతుంది. ఫైనల్ పాయింట్ ఇంకోటి గుర్తించాం మనం, -5, 6 ఇది -5 x లో, 6 అనేది y లో, ఇది కాబట్టి ఈ రెండింటికి సూటబుల్ గా ఇక్కడ ఉన్నది చూడండి, -5, 6. సో ఈ ప్లేస్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ పాయింట్. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఈ పారాబోలా షేప్ ఈ విధంగా వెళ్ళింది అనమాట, ఈ విధంగా కట్ చేస్తూ ఇలా వెళ్ళిపోయింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ ని మళ్ళీ ఇది రెండు చోట్ల కట్ చేసిందనే విషయం మనకు అర్థం. సో ఈ ఆల్ పాయింట్స్ మనం హ్యాండ్ స్మూత్ కర్వ్ తో జాయిన్ చేసి చూడండి, కరెక్ట్ పారాబోలా షేప్ వచ్చింది. ఎక్స్ యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో మీట్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఎక్కడెక్కడది, -4 దగ్గర, 1 వద్ద. సో 1 అండ్ -4 జీరో వాల్యూస్. ఇదే విషయం మళ్ళీ మనం గ్రాఫ్ పార్ట్ లో టేబుల్ దగ్గర మెన్షన్ చేద్దాం. సో ఆ టేబుల్ ఇందాక కంప్లీట్ చేసిన టేబులే. సో కింద ఇప్పుడు మ్యాటర్ రాసాం చూడండి, ద గ్రాఫ్ ఆఫ్ y x² + 3x - 4 intersects the x axis at 1 0 1 దగ్గర మీట్ అయింది అండ్ -4 0 -4 దగ్గర కూడా మీట్ అయింది. సో జీరో వాల్యూస్ ఆఫ్ p of x are ఏమవుతాయి, 1 అండ్ -4 అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే రెండు జీరో వాల్యూస్ మనం జస్టిఫై చేయడం ఏ విధంగా, దీని ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా వస్తాయి. కరెక్ట్ గా మనకి ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ వచ్చాయంటే దాని ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది. ఆ ఫ్యాక్టరైజేషన్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రయత్నిద్దాం. సో ముందుగా ఏం చేయొచ్చు, లెట్ ఆ ఇచ్చిన పోలినామియల్ తీసుకోండి, x² + 3x - 4 = 0. సో ఇప్పుడు దీన్ని మీరు ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి చాలా చిన్న అంకెలే చూడండి, 4 రావాలి, మల్టిప్లై చేస్తే 4 వస్తూ -4 రావాలి కాబట్టి మధ్యలో డిఫరెన్స్ 3 ఉండాలి. అంటే రెండు అంకెల్ని ఇంటూ చేస్తే 4 వస్తూ తీసివేస్తే 3 రావాలంటే 1 అండ్ 4 మనకు ఉంటాయని అర్థమవుతుంది. ఇవే ఒక రకంగా వచ్చిన జీరో వాల్యూస్ నే మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ +3 రావాలి కాబట్టి 4 ప్లస్ గా తీసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏమని రాయొచ్చు, దీన్ని x² + 4x - 1x అనమాట. అంటే 3x రాసే బదులుగా స్ప్లిట్ చేసాం. ఎలా, 3x ని +4 - 1, 4 లోంచి 1 తీసినట్టుగా రాసాం. 4 1s are 4 అవుతుంది కాబట్టి -4 సరిపోతుంది. ఇప్పుడు ఎప్పట్లాగే మళ్ళీ ఈ రెండు టర్మ్స్ లో కామన్ పార్ట్ ని, ఈ రెండు టర్మ్స్ లో కామన్ పార్ట్ ని తీయాలి. సో ఇక్కడ ఈ రెండిట్లో మనకి x అనేది కామన్ పార్ట్. సో ఇక్కడ మిగిలేది ఉండి x² లో x మిగులుతుంది, 4x లో 4 మిగులుతుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏవి వాస్తవానికి కామన్ పార్ట్ లేనప్పుడు మైనస్ గుర్తు మాత్రమే తీస్తాం. ఇంటూలో ఏమీ లేదంటే 1 రాసుకుంటాం. సో ఇక్కడ -1 ఇంటూ 1 కామన్ తీస్తే ఇక్కడ ఏది ఉంటే అదే రాయాలి కాబట్టి ఇక్కడ x రాయాలి. సెకండ్ ప్లేస్ లో మైనస్ ముందే బయట రాస్తాం కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ కనుక +4 రాయాలి. సో ఇక్కడ వచ్చేది మనకి x + 4 = 0. సో సేమ్ రెండు చోట్ల సేమ్ బ్రాకెట్ మళ్ళీ వచ్చింది చూడండి. కాబట్టి ఆ బ్రాకెట్ ని మళ్ళీ కామన్ తీస్తే x + 4 ఇంటూ రిమైనింగ్ చూడండి x - 1. బ్రాకెట్ లో ఉన్నవి ఒకసారి, బ్రాకెట్ వెలుపల ఉన్నవి ఒకసారి రాయాలి కదా ఈ ఫ్యాక్టరైజేషన్ లో. ఇప్పుడు దేనికది మనం 0కి సమానం చేస్తే ఇందులో x + 4 = 0 ఆర్ x - 1 = 0. సో దీని నుంచి x వాల్యూ ఈ 4 ని షిఫ్ట్ చేస్తే +4 కాబట్టి ఇటు వస్తే -4 అవుతుంది. దీని నుంచి x వాల్యూ -1 ఇటు షిఫ్ట్ చేస్తే ప్లస్ కనుక 0 + 1 1 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకు వచ్చిన జీరో వాల్యూస్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా -4 అండ్ 1. ఇదిగో చూడండి, మనం రాసిన జీరో వాల్యూస్ కూడా 1 అండ్ -4. అదే విషయం గ్రాఫ్ ద్వారా కూడా మనకు అర్థమైంది. సో ఇక్కడ కూడా మనకి జస్టిఫికేషన్ అనేది మనం చేసినట్లుగా అయింది కాబట్టి హ్యాన్స్ జస్టిఫైడ్. మనం వెరిఫికేషన్ ఆర్ జస్టిఫికేషన్ ఏదైనా అనొచ్చు. అది గ్రాఫ్ ద్వారా కాకుండా ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా మళ్ళీ కంప్లీట్ చేసాం. సో దీనిలో రిమైనింగ్ మరొక 5th ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు గ్రాఫ్ పార్ట్ కొంత చిన్న ఈక్వేషన్ చూడండి, p of x = x² - 1. అంటే అసలు 3 టర్మ్స్ లేవు, దాన్ని మనం మెన్షన్ చేసాం. అందుకే టేబుల్ కూడా ఏం చేస్తూ x తర్వాత డైరెక్ట్ గా x² చేయడం, -1 చేయడం, ఫైనల్ గా వచ్చిన దాన్ని y వాల్యూ రాసుకోవడం. సో ఇప్పుడు వీటికి తగ్గట్టుగా మనం వాల్యూస్ ని ఎప్పట్లాగే తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఈ రెండు కాలమ్స్ యొక్క టోటల్ మాత్రమే y అనే విషయం గుర్తుపట్టండి. ఎందువల్ల ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి x² - 1 చేస్తే వచ్చేది y. -1 ఉంది కాబట్టి ఈ రో మొత్తం కూడా మనం -1 ఎక్కడ చూసినా -1 వేసుకోవచ్చు. దీంట్లో కూడా కొన్ని నేను ఎక్కువ పాయింట్స్ తీసుకున్నాను, చిన్న ఈక్వేషన్ కాబట్టి. ఇందులో మళ్ళీ మనం ఎప్పటిలాగే 0 నుంచి స్టార్ట్ చేసి కొన్ని పాజిటివ్ వాల్యూస్, కొన్ని నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. సో మొట్టమొదటిగా x ప్లేస్ లో 0 తీసుకుంటున్నాను. సో x² అంటే ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో ఈ రెండు చేస్తే ఎంత వచ్చింది చూడండి, 0 - 1 మీన్స్ -1. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 0, -1. నెక్స్ట్ x బదులు 1 తీసుకుందాం. 1 ని స్క్వేర్ చేస్తే వచ్చేది కూడా 1. మరి ఇప్పుడు ఈ రెండింటి టోటలే చేయాలి కాబట్టి 1 - 1 చూడండి, 1 - 1 క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. ఒక 0 వాల్యూ ఇప్పటికే మళ్ళీ మనకి టేబుల్లోనే వచ్చేసింది అనమాట. x 1 అయితే y వాల్యూ 0 అయింది, ఒక 0 వాల్యూ వచ్చేసిందని అర్థం. 1 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటీజర్ 2 తీసుకుందాం. సో 2 స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. 4 - 1 ఇవి చాలా ఈజీగా చేయొచ్చు, 3. సో 2, 3. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ 3 తీసుకుందాం. 3ని స్క్వేర్ చేయాలి ముందుగా. 3 స్క్వేర్ అంటే 9. 9 - 1 ఎంత, 8. సో 3కి వచ్చింది 8. ఇప్పుడు కొన్ని నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. -1 మళ్ళీ
-1 తీసుకుంటే స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? +1 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 సో 1 - 1 మళ్ళీ అగైన్ ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ మరొక 0 వాల్యూ కూడా మనకి ముందే వచ్చేసింది అనమాట. 1కి 0 -1కి 0 అనే విషయం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉండటం వల్ల డైరెక్ట్ గా x² వాల్యూ 1 కాబట్టి +or-1 రెండు కూడా మనకి 0 వాల్యూస్ అవుతాయి. ఎలాగో నెగిటివ్ నెంబర్స్ మరొక రెండు కూడా తీసుకుందాం, మొత్తం సిమెట్రిక్ గా ఉంటుంది. -2 తీసుకున్నప్పటికి ఇక్కడ చూడండి ప్లస్లకి ఏ వాల్యూలు వచ్చినాయో మైనస్లకి అదే వస్తాయి. ఎందువల్ల ఇక్కడ స్క్వేర్ మాత్రమే ఉంది కాబట్టి 1కి వచ్చిన లైనే దీంట్లో ఉంటుంది, 2కి వచ్చిన లైనే దీంట్లో కూడా వస్తుంది. -2 హోల్ స్క్వేర్ ఆల్సో 4 సో ఇక్కడ 4 - 1 చేస్తే వచ్చేది 3 కాబట్టి -2 కూడా y వాల్యూ 3a. నెక్స్ట్ ఫైనల్ గా -3 తీసుకుందాం. -3ని స్క్వేర్ చేస్తే వచ్చేది -9 -1 కాబట్టి ఇక్కడ 8 సో -3, 8 సో ఇవి మొత్తం మనకున్న పాయింట్స్. ఈ పాయింట్స్ నేరుగా ఇప్పుడు మనం గ్రాఫ్ లో ప్లాట్ చేద్దాం. సో ఇక్కడ గ్రాఫ్ లో నేను బోత్ సైడ్స్ x యాక్సిస్ పైన 1 యూనిటే, ఈసారి y యాక్సిస్ పైన కూడా 1 యూనిటే తీసుకున్నాను, అవసరం లేదు. ఎందువల్ల మనకున్న పాయింట్స్ లో మనం గుర్తించిన మొత్తం చూస్తున్న హైయెస్ట్ 8 మించి లేదు y వాల్యూ. 8 కోసం 2 యూనిట్స్ కూడా అనవసరం కాబట్టి నేను డైరెక్ట్ గా 0 1 2 3 లో వేసాను. అలా గ్రాఫ్ ని బట్టి మనం స్కేల్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ మనం ప్లాట్ చేసి వాటిని కలిపితే మనకు వచ్చేటువంటి పారాబోలా షేప్ మనం డ్రా చేయగలుగుతాం. సో y = x² - 1 అనేటువంటి పోలినామిల్ సంబంధించిన పాయింట్స్ అన్ని మనకు రాసాం కాబట్టి ఫస్ట్ చూడండి 0, -1 ఇక్కడ x లో 0 y లో -1 కాబట్టి y యాక్సిస్ మీద ఉన్న -1 ఇక్కడ మనకు మైనస్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి మనం గుర్తించిన పాయింట్స్ లో జస్ట్ అడుగున తక్కువ చూపించి పై భాగం ఎక్కువ చూపించడం జరిగింది. సో మొట్టమొదటి పాయింట్ మనకి 0, -1 సో ఇది అవుతుంది. నెక్స్ట్ మనకి 1 0 అంటే x లో 1 y లో 0 కాబట్టి డైరెక్ట్ గా x యాక్సిస్ మీద ఉండే 1 ని మనం తీసుకోవాలి. సో ఇది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత 2, 3 సో x లో 2 అయితే y లో 3, 2కి ఎదురుగా y లో 3 ఎక్కడ వచ్చిందో చూడండి ఈ ప్లేస్ కాబట్టి నెక్స్ట్ ఐడెంటిఫై చేసిన పాయింట్ ఇది 2, 3. తర్వాత 3, 8 x వాల్యూ 3 అయినప్పుడు y వాల్యూ ఎంత అయింది ఫైనల్ గా 8 అనేది మాక్సిమం ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇక్కడ 3కి 8 ఎదురుగా అంటే మనకి ఆల్మోస్ట్ ఈ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ -1 0 సో x -1 అయితే y 0 అంటే డైరెక్ట్ గా x యాక్సిస్ మీద గుర్తించాల్సిన పాయింట్ ఇది కూడా. సో ఇది -1 0. ఆ తర్వాత ఏముంది -2కి కూడా 3a అంటే చూడండి ఒకవేళ +2కి ఏం ఆన్సర్ వచ్చిందో -2కి అదే వస్తుంది. -2 కూడా 3a కాబట్టి ఇదే దీనికి ప్యారలల్ లైన్ లో ఇక్కడ వస్తుంది అనమాట, అంటే దీని ఎదురుగా ఉన్న దానిలో కాబట్టి ఇక్కడ -2 3. నెక్స్ట్ ఫైనల్ గా మరో పాయింట్ -3, 8 x -3 తీసుకున్నప్పుడు y వాల్యూ చూడండి 8 అంటే ఇక్కడ వచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఒక పాయింట్ వస్తుంది. సో మొత్తం మనం గుర్తించినటువంటి 7 పాయింట్స్ కూడా ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ గా ఈ షేప్ ఈ విధంగా వెళ్తుంది చూడండి. బోత్ సైడ్స్ కూడా సమానంగా విస్తరించి ఉంటుంది అన్నమాట, y యాక్సిస్ కి సిమెట్రిక్ గా కరెక్ట్ గా రెండు ప్లేసెస్ లోంచి వెళ్తుంది కాబట్టి దీనిని ఇప్పుడు జాయిన్ చేయడం ద్వారా మనం పారాబోలా షేప్ ని ఏర్పడుతుంది. సో ఓవరాల్ గా ఈ పాయింట్స్ జాయిన్ చేసి చూడండి వచ్చిన షేప్ ఇది. ఈ పారాబోలా ఇలా 2 ప్లేసెస్ లో కట్ చేసింది. ఎక్కడెక్కడ మనకి -1 దగ్గర 1 దగ్గర x వాల్యూ కాబట్టి ఇవే 0 వాల్యూస్ అవుతాయనే విషయం మళ్ళీ మనం గ్రాఫ్ లో ఉన్న టేబుల్ దగ్గర మెన్షన్ చేద్దాం. సో ఇంతకుముందు తీసుకున్న టేబుల్ కి నెక్స్ట్ పార్ట్ మళ్ళీ రాస్తున్నాం. ద గ్రాఫ్ ఆఫ్ y = x² - 1 intersects the x axis at 1 0 and -1 0. చూడండి 1 దగ్గర -1 దగ్గర కూడా అది అక్కడ ఇంటర్సెక్ట్ అవడం మనం చూసాం. సో 0 వాల్యూస్ ఆఫ్ x² - 1 ఆర్ 1 and -1 రెండు 0 వాల్యూస్ దీనికి ఉన్నాయి. మళ్ళీ అప్పట్లాగే దీన్ని జస్టిఫికేషన్ అనేది మనం చేయాల్సి ఉంది. సో లెట్ ఇచ్చిన పోలినామియల్ తీసుకోండి x² - 1 = 0. దీనికి ఫ్యాక్టరైజేషన్ కూడా మనకు డైరెక్ట్ గా అవసరం లేదు, -1 అని పంపించేస్తే సరిపోతుంది. ఎందువల్ల x వాల్యూ ఒక చోటే ఉంది కాబట్టి ఒక టర్మ్ లోనే ఉంది కనుక డైరెక్ట్ గా దీన్ని సాల్వ్ చేసేయచ్చు. x² ఏమవుతుంది 1 సో x వాల్యూ =√1 మరి √1 అంటేనే మనకి +or-1 అని వస్తుంది తెలిసిందే. రూట్ కి రెండు ఆన్సర్స్ ఉంటాయి, 1 × 1 ఆల్సో 1 -1 × -1 ఆల్సో 1. సో ఇక్కడ డైరెక్ట్ గా x కి +or-1 0 చేసినప్పుడు రెండు ఆన్సర్స్ వస్తాయి అనేది ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ మనకి ఇక్కడ వచ్చాయి కాబట్టి దీనికి కూడా మనకి జస్టిఫికేషన్ అనేది వితౌట్ ఫ్యాక్టరైజేషన్ మనకి అయిపోతుంది. లేదా మనం a² - b² అనే ఫార్ములా అప్లై చేసినప్పటికీ a + b × a - b లో ఒకటి +1 ఒకటి -1 వస్తాయి. సో దీంతో మనకి ఈ గ్రాఫ్ పార్ట్స్ లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం వరకు కంప్లీట్ అయ్యాయి. ఇక రిమైనింగ్ ఉన్న ఒక ఫోర్త్ ప్రాబ్లం మాత్రం ఈ ఎక్సర్సైజ్ లో మిగిలింది, అది కూడా చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4 చదవండి. ఇక్కడ y are 1/4 and -1 zeros of the polynomial p of x = 4x² + 3x - 1 అంటే ఈ పొలినామియల్ కి ఈ రెండు ఎందుకు జీరోస్ అవుతాయి అని అడిగారు. అంటే ఒక రకంగా 0 వాల్యూస్ మనకి ఇచ్చేసినట్లే ఎలా ఎందుకు జీరోస్ అవుతాయి అంటే దానికి రీజన్ ఉంటాయి కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తే అవి 0 వాల్యూస్ అవుతాయి. లేదా దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ మనం ఈ ప్రాబ్లమ్ ని ఆన్సర్ టు క్వశ్చన్ మీద అంటే ఆల్రెడీ 0 వాల్యూస్ గా చెక్ చేయాల్సినవి ఇచ్చాడు కాబట్టి ముందు p of x
ప్రాబ్లంలో ఇచ్చింది రాస్తున్నాం 4x² ప్లస్ 3x మైనస్ 1. ఇక్కడ ఏమన్నా గ్రాఫ్ ఏమి గీయమని లేదు. ఈ రెండు 1/4 మైనస్ 1లు జీరోస్ అవుతాయి ఎందుకు అని ముందే ఇచ్చాడు. జీరోస్ అవుతాయని ఎప్పుడు చెప్పగలం? దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టోటల్ వాల్యూ జీరో అయితేనే జీరోస్ అవుతాయి. లేదా దీన్ని ఫ్యాక్టరైజేషన్ కూడా చేయొచ్చు. అయినప్పటికీ మనకి నేరుగా రెండు నంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో ముందుగా మనం ఏం చేద్దాం, x ఉన్న ప్లేస్ లో 1/4 రాద్దాం. అంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, p ఆఫ్ x మనకి ఇచ్చాడు. సో p ఆఫ్ 1/4 మనం కనుక్కుంటున్నాం. అంటే x ఉన్న ప్రతి ప్లేస్ లోను 1/4 రాయండి. సో ఇక్కడ x ఉన్న ప్రతి ప్లేస్ లో 1/4 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 4 ఇంటూ x అంటే 1/4 మళ్ళీ మొత్తానికి స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x మీన్స్ 1/4 మైనస్ 1. ఇప్పుడు మనం ఏం చేస్తాం, x ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ప్లేస్ లో 1/4 రాసుకున్నాం ముందుగా. ఎందుకని 1/4 ని మనం చెక్ చేయాలి జీరోవా కాదా అని. సో ఇప్పుడు 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16 అవుతుందని తెలుసు. సో 4 ఇంటూ 1/16 ప్లస్ ఇక 3 ఇంటూ 1/4 అంటే డైరెక్ట్ గా మనం మల్టిప్లై చేయొచ్చు కాబట్టి 3/4 అవుతుంది మైనస్ 1. ఇక్కడ మీకు ఇంటూ బై ఉన్నాయి కాబట్టి 4 16 లో క్యాన్సిల్ అవుతుందని మనకు తెలుసు కనుక 4 టేబుల్ 16 లో 4 టైమ్స్. సో ఇక్కడ రెండు మాత్రమే పూర్తిగా ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి 1/4 ప్లస్ 3/4. బట్ అవి రెండు కూడా సేమ్ డినామినేటర్ తో ఉన్నాయి కాబట్టి నేరుగా మనం చేసేయచ్చు. లైక్ ఫ్రాక్షన్స్ ఇవి సేమ్ డినామినేటర్ ఉన్నవి నేరుగా కూడొచ్చు కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు, బైలో 4 రెండుకి కామన్ కనుక 1/4 ప్లస్ 3/4 మనం ఎలా రాయొచ్చు, 1 ప్లస్ 3/4 గా డైరెక్ట్ గా రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు, ఎందువల్ల సేమ్ డినామినేటర్స్ కాబట్టి. 1 ప్లస్ 3/4 మీన్స్ 4/4 మైనస్ 1. మరి 4/4 అంటే 4 లో 1 టైం క్యాన్సిల్ కనుక ఫైనల్ గా ఎంత వచ్చింది, 1 మైనస్ 1 అంటే ఎంత అయింది, 0 అయిపోయింది. చూడండి అంటే 1/4 ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల x ప్లేస్ లో చివరికి ఈ y వాల్యూ p ఆఫ్ x వాల్యూ మొత్తం ఎంత అయింది, 0 అయింది. అందువల్ల ఇది ఒక 0 వాల్యూగా మనం తీసుకోవచ్చు. మరి సేమ్ ఇలాగే మరొక దాన్ని కూడా చెక్ చేయాలి కదా, అది కూడా ఇలా 0 వస్తాయి. ఈ రెండింటిని 0 వాల్యూస్ అనడానికి మనం జస్టిఫై చేసినట్టుగా అవుతుంది. సో మళ్ళీ మనం ఇదే ప్రాబ్లంలో ఏం చేస్తాం, ఈ వాల్యూని తీసుకుంటాం అనమాట. తర్వాత p ఆఫ్ -1 కూడా కనుక్కుందాం. అంటే ఇక్కడ x ఉన్న ప్రతి ప్లేస్ లో -1 రాయాల్సి ఉంటుంది అనమాట. సో ముందుగా మనం మరొక పార్ట్ లో x ఉన్న ప్రతి ప్లేస్ లో -1 రాస్తున్నాం. చూడండి 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 -1. చూడండి x ఉన్న ప్రతి చోట నేను -1 రాస్తాను. ఇక్కడ ఫ్రాక్షన్స్ లేవు కాబట్టి ఇంకా ఈజీగా చేయొచ్చు. 4 ఇంటూ -1 ని స్క్వేర్ చేస్తే ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక 1 అవుతుంది. ఇక్కడ మాత్రం ప్లస్ ఇంటూ మైనస్ 3 1s are 3. సో ఇక్కడ -3 -1 4 1s are 4 ప్లస్ లో 4 వచ్చింది. ఈ రెండు మైనస్ లే కాబట్టి ఎడిషన్ చేయొచ్చు. -3 -1 ఎంత అవుతుంది, -4. ఫైనల్ గా 4 - 4 ఎంత అయింది, 0. సో మనం అబ్జర్వ్ చేయండి, రెండింటిని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల కూడా రిజల్ట్ ఏం మారలేదు, ఆన్సర్ 0 అయిపోయింది. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ కాబట్టి అట్మోస్ట్ 2 zeros ఉంటాయి. అంటే ఆ 2 0 వాల్యూస్ మనకి ఇక్కడ ఇచ్చినట్టు అయింది అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు మనం కన్క్లూజన్ గా ఏం రాయొచ్చు, 1/4 అండ్ -1 ఆర్ జీరోస్ ఆఫ్, ఈ రెండు కూడా జీరోస్ అవుతాయి. దేంది, p ఆఫ్ x లేదా p ఆఫ్ x ఈక్వల్ టు అక్కడ ఇచ్చాడు కదా ఆ మొత్తం పోలినామియల్ అనమాట. 4x² ప్లస్ 3x మైనస్ 1. ఈ p ఆఫ్ x అనేటువంటి ఈ పోలినామియల్ కి ఈ రెండు ఎందువల్ల జీరోస్ అవుతాయని క్వశ్చన్ అడిగాడు. మనం సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ గా 0 వస్తుందని చూపించాం. దానివల్ల ఇవి ఎగ్జాక్ట్ గా 0 వాల్యూస్ ని ఒప్పుకోవచ్చు. లేదా మరొక ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే దీనికి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఇదే చూపిస్తున్నాం. దీన్ని వేరే విధంగా చేసే పద్ధతి ఏంటంటే ఇది తీసుకుని డైరెక్ట్ గా మనం ఫ్యాక్టర్స్ ద్వారా, అంటే 4 1s are 4 కాబట్టి మల్టిప్లై చేస్తే -4 రావాలి, మిడిల్ లో 3 రావాలి కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకుని కూడా మనం చేయవచ్చు. అంటే 4 లోంచి 1 తీసినట్టుగా 3ని రాస్తే ప్రోడక్ట్ -4 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టర్స్ పడగొట్టినప్పటికీ మనకి ఇదే విధంగా ఒక ఫ్యాక్టర్ గా మనకి ఈ -1 0 వాల్యూ వచ్చి x+1 అని, మరొక ఫ్యాక్టర్ గా 4x - 1 అని వస్తాయి. దాని నుంచి 0 వాల్యూస్ కూడా ఈ రెండే వస్తాయి. బట్ నేరుగా సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఒక మనకు ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చిన వాటికి బెటర్ మెథడ్ అనమాట. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 3.2 అనేది పూర్తిగా మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కంప్లీట్ అయింది. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box also. See you later in the next video.